पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। जयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। థ్యాంక్ యూ మేడం. సో ఇవాళ ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేసుకుని తర్వాత మనము అన్వయాలకు వెళ్ళిపోదాము. సో నాలో 161 మొన్న మన ఏమంటారు యమాత రాజభాన శ్లోకం చెప్పుకున్న తర్వాత అభ్యాసం ఉంది, అది తీయండి. తీస్తే అధో నిర్దిష్టానాం సమస్త పదానాం విగ్రహవాక్యం లిఖత. ఓన్లీ విగ్రహవాక్యం అన్నారు, బట్ నాకు సమాసం పేరు కూడా చెప్పాలి. నేను 1 by 1 అడుగుతాను, లేదంటే ఎవరు హ్యాండ్ రైస్ చేస్తే 1 by 1 అడుగుతా, లేదు ట్రై చేస్తారుగా చూస్తారు. కర్ణార్జున యుద్ధం అంటే ఇప్పుడు ఎన్ని పదాలు వస్తున్నాయి, దానివల్ల ఎన్ని విగ్రహ వాక్యాలు వస్తున్నాయి తెలిసింది కాబట్టి దాని ప్రకారంగా చెప్పాలి. రాజేశ్వరి గారు ట్రై చేస్తారా? కర్ణార్జున యుద్ధం వద్దా? ఓకే ఫైన్, చేస్తానండి. చేయండి చేయండి చెప్పండి. కర్ణార్జున యుద్ధం అంటే ఇందులో 3 పదాలు ఉన్నాయి. కర్ణుడు, అర్జునుడు, యుద్ధం 3 పదాలు ఉన్నాయి. కర్ణస్య అర్జునస్య యుద్ధం. ఎలా చెప్తారు? 2 విగ్రహ వాక్యాలు చెప్పాలి. ఒకటే విగ్రహ వాక్యం చెప్పేస్తానంటే అట్ట కుదురుతుంది? 3 పదాలు ఉన్నాయి కరెక్టే, 2 విగ్రహ వాక్యాలు రావాలి, 2 సమస్త పదాలు రావాలి, 2 పేర్లు రావాలి సమాసానికి. అవునండి, ఫస్ట్ కర్ణార్జున తీసుకుంటాను. దానికి ఎలా వస్తుంది సమస్త పదం? ఎలా చెప్పాలి? అర్జునస్య అదేమవుతుంది అప్పుడు? కర్ణశ్చ అర్జున 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి చెప్పండి. ఎందుకు చెప్పండి, కరెక్టే చెప్పండి. కర్ణుడు అర్జునుడు ఇద్దరు ఈక్వల్ గా ఉంది కాబట్టి అది ద్వంద్వ సమాసం. సో దానికి సమస్త పదం ఎలా వస్తుందో చెప్పండి. సమస్త పదం ఎలా వస్తుంది అప్పుడు? కర్ణార్జునౌ, అది చెప్పాల్సింది. సో ఫస్ట్ విగ్రహ వాక్యము కర్ణశ్చ అర్జునశ్చ కర్ణార్జునో ద్వంద్వ, ఇతరేతర ద్వంద్వ. ఇప్పుడు యుద్ధాన్ని దానికి అటాచ్ చేయాలంటే ఎలా చెప్పాలి విగ్రహ వాక్యం? కర్ణార్జునౌ యుద్ధం. కర్ణార్జునుల యుద్ధం కాదండి, కర్ణార్జున వాళ్ళే ఇచ్చారు. విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు కర్ణార్జునుల యొక్క అనాలంటే ఏం చెప్పాలి? అక్కడ విభక్తి ఎలా చెప్పాలి? కర్ణార్జునయోహో. అది కర్ణార్జునయోహ యుద్ధం, కర్ణార్జున యుద్ధం అయింది. ఇప్పుడు అదే సమాసం అవుతుంది. యొక్క
బహువ్రీహిన. యొక్క కిన్కున్ యొక్క బహువ్రీహి కాదు, లోపల వేరేదైతే బహువ్రీహి అవుతుంది. షష్ఠీ తత్పురుషం. ఓకే, అవునండి, యోహు కరెక్ట్. యోహు విభక్తి కరెక్ట్ చెప్పారు. యొక్క అనగానే షష్ఠి యోహు చెప్పేశారు. యోహు వచ్చిందంటే అర్థం ఏంటి? షష్ఠీ విభక్తి కదా. సో షష్ఠీ తత్పురుష సమాసం. సో కర్ణశ్చ అర్జునశ్చ కర్ణార్జునౌ. సో కర్ణార్జునౌ అనేది ఫస్ట్ సమస్త పదము, ద్వంద్వ సమాసం, ఇతరేతర ద్వంద్వ. కర్ణార్జున యోహ యుద్ధం, కర్ణార్జున షష్ఠీ యుద్ధం, అది షష్ఠీ తత్పురుషం. రైట్. నెక్స్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ సిఏఎస్ లక్ష్మి గారు, సంస్కృత సాహిత్య పరిచయ. మేడం చెప్పండి. చెప్తానండి. సంస్కృత సాహిత్య పరిచయం. సంస్కృతస్య సాహిత్యస్య సంస్కృతం చ సంస్కృతస్య కాదండి, సంస్కృతం చ సాహిత్యం చ సంస్కృత సాహిత్యం సంస్కృత సాహిత్యస్య పరిచయం. మేడం తప్పు. సంస్కృత సాహిత్య పరిచయం అంటే అర్థం ఏంటి అసలు? సంస్కృత సాహిత్యం యొక్క పరిచయం, సంస్కృత సాహిత్యం యొక్క పరిచయం. మరి సంస్కృత అంటే షష్ఠీ సాహిత్యానికి తత్పురుష సంబంధం రావాలి. ఏంటండి? సంస్కృత సాహిత్యానికి సంబంధం ఏంటి? సంస్కృత సాహిత్య పదాలకు మధ్యలో ఏంటో సంస్కృతం అనేటువంటి సంస్కృత భాష యొక్క అది కావాలి. సంస్కృతం ఇది సాహిత్యం కాదండి, సంస్కృతస్య సాహిత్యం, సంస్కృతము యొక్క సాహిత్యము, సంస్కృతస్య సాహిత్యం. రైట్. అది షష్ఠీ తత్పురుషం. అది షష్ఠీ తత్పురుషం. తర్వాత మీరు చెప్పింది వాక్యం కరెక్ట్. చెప్పండి, రెండో వాక్యం ఏమొస్తుంది? సంస్కృత సాహిత్యస్య పరిచయం, అది కూడా షష్ఠీ తత్పురుషం. పరిచయ, అది కూడా షష్ఠీ. ఇక్కడ మీకు సంస్కృత భాషా ప్రచారం అన్నప్పుడు అక్కడ వేరు, సంస్కృతం ఇది భాష అనేది వస్తుంది, అక్కడ వేరు. కానీ ఇక్కడ సంస్కృత సాహిత్యం అన్నప్పుడు సాహిత్యం దేనికి సంబంధించింది? సంస్కృతానికి సంబంధించింది. కాబట్టి షష్ఠీ విభక్తి రావాలి. సో సంస్కృతస్య సాహిత్యం, సంస్కృత సాహిత్యం షష్ఠీ తత్పురుషం. సంస్కృత సాహిత్యస్య పరిచయ, సంస్కృత సాహిత్య పరిచయ, అది కూడా షష్ఠీ తత్పురుష సమాసము. రైట్. అలాగండి. నేను ఇది మొదటిది తప్పను, అది సంస్కృతం ఇది సాహిత్యం అనుకున్నానండి. అది అలాగా. రైట్. రామకృష్ణ గారు మూడోది చెప్పండి. సార్ మ్యూట్ లో ఉంటారు. అన్మ్యూట్ చేయండి. అదే హోస్ట్ అన్మ్యూట్ చేయడానికి పర్మిట్ చేయలేదు. అదే నా చేతిలో పెట్టుకుంటే అన్నా కదా. చెప్పండి. పవిత్ర తీర్థ స్నానం, మూడు మాటలు ఉన్నాయండి. రెండు వాక్యాలు చెప్పాలి మీకు. పవిత్రంచ తత్ తీర్థం చ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పవిత్ర తీర్థం కరెక్ట్. పవిత్ర తీర్థస్య స్నానం కరెక్ట్. షష్ఠీ తత్పురుష, పవిత్ర తీర్థ స్నానం. కరెక్ట్. పవిత్రం చ తత్ తీర్థం చ ఆర్ పవిత్రం తీర్థం పవిత్ర తీర్థం ఎలా రాయొచ్చు. లెసన్ 8th లెసన్ సమాసాలు ఎక్సర్సైజ్ నా బుక్ లో పేజ్ నెంబర్ డిఫరెంట్. సో పవిత్ర తీర్థస్య స్నానం, పవిత్ర తీర్థ స్నానం ఏమంటారు? షష్ఠీ తత్పురుషం. దీనికి ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, పవిత్ర తీర్థములో స్నానము చేయటము. కాబట్టి పవిత్ర తీర్థే స్నానం సప్తమి తత్పురుషం కింద కూడా చెప్పుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉన్నది. క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను నేను, అది కూడా పెట్టుకున్నాను. ఆ అవకాశం కూడా ఉంది, అలా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. పవిత్ర తీర్థే స్నానం అని కూడా చెప్పుకోవచ్చు కదండి. పవిత్ర తీర్థే స్నానం అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే తీర్థంలో స్నానం చేస్తాం కాబట్టి. ఆ స్నానం దేనికి సంబంధించింది అన్నప్పుడు తీర్థస్య. కాబట్టి యాప్ట్ గా జరిగేది ఏంటి వస్తుంది? పవిత్ర తీర్థమందు స్నానము. కాబట్టి సప్తమి తత్పురుషం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రాంక్లీ. సో ఈ మాట చెప్పంగానే 2 చేతులు దిగిపోయినాయి, అంటే వాళ్ళకి ఆ డౌట్ తోటి హ్యాండ్ రైజ్ చేశారన్నమాట. రైట్. నెక్స్ట్ మూర్తి గారు, నెక్స్ట్ బిఎస్ఎన్ మూర్తి గారు నెక్స్ట్ చెప్తారా? ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేయడానికి. ఇప్పుడు చేయండి, అన్మ్యూట్ చేయండి. మేడం, దేవసేవ భాగ్యం, ఇందులో దేవ సేవ భాగ్యం 3 పదాలు.
ఇది దేవుని యొక్క సేవ. దేవస్య సేవ, రైట్. దేవసేవ. ఇది దేవసేవ యొక్క భాగ్యం. దేవసేవాయాః భాగ్యం. రైట్. సమాసాలు రెండు పైది ఫస్ట్ది రెండు షష్ఠీ తత్పురుషులే అండి. అది కరెక్ట్. దేవస్య సేవ, దేవసేవ. సో దేవసేవ, అది దేవసేవ అనేది షష్ఠీ తత్పురుషం. దేవసేవాయాః భాగ్యం, దాని యొక్క సౌభాగ్యము, అది కూడా షష్ఠీ తత్పురుషమే వస్తుంది. రైట్ సార్, కరెక్ట్. సో నెక్స్ట్ నాకు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? లక్ష్మి గారు, జేవిఆర్ లక్ష్మి గారు కనబడుతున్నారు. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. జేవిఆర్ లక్ష్మి గారు ఉన్నారా లేరా? అన్మ్యూట్ చేసుకోవాలి. ఐ గెస్ లేరు. శ్యామల గారు, ఓకే. శ్రీదేవి మ్యామ్ చెప్పండి మ్యామ్, నాది లేట్ అవుతుంది. చెప్పండి. నెక్స్ట్ ధన లాభం ముదిత, ధన లాభం ముదిత, మూడు వర్డ్స్. ధనస్య లాభం షష్ఠీ తత్పురుషం, ధన లాభేన ముదిత, అది ధన తృతీయ తత్పురుషం. ధన లాభం కాదు, ధనస్య లాభ, ధన లాభ, ధనస్య లాభ, అదే చెప్పాను మేడం. లాభం అన్నారు, అందుకని లాభం. సో ఇది దీనికి అర్థం ఏంటో చెప్పగలుగుతారా ఈ పదానికి? ధనం యొక్క లాభం వల్ల సంతోషము. అమ్మయ్య, సంతోషించిన వాడు ముదిత. సంతోషం. రైట్ రైట్, పోయింది మేడం. కరెక్టే. ధనస్య లాభ, ధన లాభ, షష్ఠీ తత్పురుషము. ధనలాభేన ముదిత, ధనలాభ ముదిత, తృతీయ తత్పురుష సమాసం. రైట్. నెక్స్ట్ అధో నిర్దిష్టానం విగ్రహవాక్యం లిఖిత్వ. సేమ్ ఇందాకట్లాగానే సమాసం పేరు కూడా మనం ఇందా నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం అన్ని ఏ సమాసాలు వస్తాయని. రాజ్యలక్ష్మి గారు చెప్తారా? మద్దూరి రాజ్యలక్ష్మి గారు, కావ్య పఠనాభ్యాస. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ప్రయత్నిస్తానండి, మీరు కొంచెం కావ్య పఠనాభ్యాస. దీనికి ఏం చెప్పాలి? కావ్య పఠనం యొక్క అభ్యాసము. కావ్య పఠనానికి రెండిటికి కూడా సంబంధం చెప్పాలి కదా, ఏదో ఒకటి. ఏముందో మధ్యలో ఎలా ముందర అర్థం చెప్తున్నాను. కావ్యస్య పఠనం, కావ్యస్య పఠనం. ఇది సప్తమి అండి. కావ్యస్య ఏ విభక్తి? షష్ఠి. సో షష్ఠీ తత్పురుషమే అవుతుంది. అవునండి, అది షష్ఠీ తత్పురుష. తర్వాత కావ్య పఠనాయ అభ్యాస, కావ్య పఠనస్య అభ్యాస, కావ్య పఠనాభ్యాస. ఇది ఏం సమాసం అవుతుంది? సేమ్ షష్ఠీ తత్పురుషమే. కావ్య పఠనస్య అన్నారు కదా. ఓకే, ఇది షష్ఠి. ఇది కూడా ముందరది రెండు షష్ఠి. రెండు షష్ఠి. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. కావ్యస్య పఠనం, కావ్య పఠనం షష్ఠీ తత్పురుష సమాసః. కావ్య పఠనస్య అభ్యాసః, కావ్య పఠనాభ్యాసః. దట్ ఈస్ ఆల్సో షష్ఠీ తత్పురుష సమాసం. కరెక్ట్. సుబ్బలక్ష్మి గారు, నిద్రాభావ సమస్యాగ్రస్తః. సుబ్బలక్ష్మి గారు మేడం, నాకు డౌట్. చెప్పండి. మీరు డౌట్ రైస్ చేశాను. మీరు రైస్ చేసినా నేను ఇది ఫస్ట్ నుంచి మిమ్మల్ని అడుగుదాం అని పెట్టు కూర్చున్నా. చెప్పండి. ముందు మీ డౌట్ చెప్పండి, తర్వాత ఆన్సర్ చెప్దురు గాని. అది పంచమహ దాంట్లో ధనలాభ అన్నది ధనము యొక్క లాభము అని తీసుకోకుండా ధనము చేత వచ్చిన లాభము అలా చెప్పుకోకూడదా తృతీయలో? యూజువల్ గా అయితే లాభ దేనికి సంబంధించినది అని అడుగుతారండి, దేని వలన లాభము అనే కంటే కూడా. సో షష్ఠి సంబంధం కాబట్టి అది. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నిద్రాభావ సమస్యాగ్రస్త. ఎన్ని పదాలు? 3 వాక్యాలు వాళ్ళే ఇచ్చేసారు, మనం అంత కష్టపడకుండా. సో చెప్పాలి, 3 వాక్యాలు చెప్పండి.
నిద్ర, అభావ, సమస్య, గ్రస్త. ఇవి 4 ఉన్నాయి కాబట్టి 3. సో నిద్ర యొక్క అభావము వల్ల వచ్చిన సమస్య చేత గ్రస్తుడైనాడు వల్ల అనుకుంటున్నాను. వచ్చిన సమస్య అనకూడదు, అదే సమస్య అని చెప్పాలి. అదే సమస్య. నిద్ర తక్కువ అవడం వల్లనే వచ్చిన సమస్య. నిద్ర తక్కువ అవడమే అదే సమస్య. నిద్ర తక్కువ అవడమే సమస్య. దాంతో సరే మీరు చెప్పండి, విగ్రహవాక్యాలు చెప్పండి. నిద్రాభావ అంటే నిద్రాయాహ అభావ. కరెక్ట్. షష్ఠీ తత్పురుష తీసుకుంటున్నాం. కరెక్ట్. నెక్స్ట్ అది నిద్రాభావ ఏవ సమస్య. కరెక్ట్. అవధారణ పూర్వపద కర్మధారయ. రైట్. నిద్రాభావ సమస్య చేత గ్రస్త కాబట్టి సమస్యాయాహ గ్రస్త. అక్కడ పోయింది కాదు చెప్పేది తృతీయ. తెలుగులో తృతీయ చెప్తున్నారు. సమాసం సమస్యయా విసర్గ పెట్టకూడదు. యా అనకూడదు. సమస్యయా గ్రస్త తృతీయ తత్పురుష సమాసః. కరెక్ట్. కరెక్ట్. 3 కరెక్ట్. సో మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు మీరు. సో నేను రిపీట్ చేస్తాను. నిద్ర యొక్క అభావం అంటే నిద్ర లేకపోవడము. సో నిద్రాయాహ అభావ, నిద్రాభావ షష్ఠీ తత్పురుషము. నిద్రాభావము అనేదే సమస్య. ఇక్కడ వాడికి ఉన్న సమస్య ఏమిటి? నిద్రాభావము. సో నిద్రాభావ ఏవ సమస్య. నిద్రాభావ సమస్య ఇది అవధారణ పూర్వపదము. నిద్రాభావ సమస్య చేత గ్రస్తుడు అంటే బాధింపబడుతున్నవాడు, పీడింపబడుతున్నవాడు. సో నిద్రాభావ సమస్య స్త్రీలింగం కాబట్టి సమస్యయ. పొరపాటున సమస్య దానికి దీర్ఘం పెట్టి మక్కన యాహ అని రాశారా, పంచమికి వెళ్ళిపోతుంది అది, ఆరు షష్ఠికి వెళ్ళిపోతుంది, అది తప్పైపోతుంది. సో నిద్రాభావ సమస్యయా గ్రస్త, నిద్రాభావ సమస్యాగ్రస్త. ఇది తృతీయ తత్పురుష సమాస అవుతుంది. రైట్. శ్రీదేవి కాట్నగల్లు సుందర నృత్య దర్శన భాగ్యం. నేను అడగాలి కదా. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం. సుందర నృత్య దర్శన భాగ్యం. సుందరమైన నృత్యాన్ని చూసే భాగ్యం అని కదా మని. సుందర నృత్యం నపుంసకలింగం. నృత్యం సుందరం నృత్యం అని చెప్పాలి అప్పుడు కదా మని. సుందరస్య నృత్యం. సుందరం నృత్యం. నృత్యం ఎలా ఉంది? అందంగా ఉంది. సో ఎలా చెప్పాలి దానికి? సుందరం చ తత్ నృత్యం చ ఆర్ సుందరం నృత్యం. దట్ ఈస్ ఎనఫ్. ఏమవుతుంది అది? బాబోయ్ ఏమండి, నీలమేఘ ఏ సమాసం అవుతుందండి? విశేషణం. అది నీలం అనేది విశేషణము. సో విపుకాస అవుతుంది. సో సుందరం నృత్యం. నృత్యం ఎలా ఉన్నది? అందంగా ఉంది. సో సుందరం చ తత్ నృత్యం చ, అందమైన నృత్యము. విశేషణ పూర్వపద కర్మధార సమాసం. సుందర నృత్యం. నెక్స్ట్ చెప్పండి. సుందర నృత్యస్య దర్శనం. దాని యొక్క దర్శనము, దాన్ని చూడటము. ఏ సమాసం? సమస్త పదం ఎలా వస్తుంది? సుందర నృత్యస్య దర్శనం. సమస్త పదంలో విభక్తి కనపడదు కదా. విగ్రహవాక్యం సుందర నృత్యస్య దర్శనం. సమస్త పదం ఎలా వస్తుంది దానికి? సుందర నృత్య దర్శనం. అది రెండో సమస్త పదము సమాసం వచ్చాయి. మూడోది ఎలా వస్తుంది? సుందర నృత్య దర్శనస్య భాగ్యం. అది సుందర నృత్య దర్శనస్య భాగ్యం. షష్ఠీ తత్పురుష సమాస. రైట్. ఓకే. నెక్స్ట్ మనకి లైన్ లో ఎవరున్నారు? నరసింహమూర్తి గారు చెప్తారా సార్? నెక్స్ట్ వన్ పరిసర మాలిన్య. చిన్న డౌట్. చెప్పండి. చెప్పండి. ఇక్కడ ఫస్ట్ రోమన్ లో థర్డ్ వన్ మాన్య పవిత్ర తీర్థ స్నానం అని ఉంది కదా. అది పవిత్ర తీర్థ
తీర్థే స్నానం అన్నారు కదా మన్య సప్తమిలో. ఆ, తీర్థేన స్నానం అని తృతీయలో రాయకూడదా మన్యదని? రాయకూడదు. తీర్థము అంటే చిన్న మగ్గులో పెట్టుకునేది కాదండి, తీర్థక్షేత్రము. సో దానితో స్నానం కాదు, దానిలో స్నానం, దానిలో వెళ్ళి స్నానం చేయాలి కాబట్టి అలాగే చెప్తాం. ఓకేనా? ఓకే మన్య, థ్యాంక్ యూ. రైట్ సార్. నరసింహమూర్తి సార్ చెప్తారా నెక్స్ట్ వన్ ఏంటది? పరిసర మాలిన్య జాత దోష. మేడం చెప్తాను. చెప్పండి. ముందు పరిసరస్య మాలిన్యం మేడం. కరెక్ట్. అది షష్ఠీ తత్పురుష. సమస్త పదం ఎలా వస్తుంది దానికి? పరిసరస్య మాలిన్యం మేడం. అవునండి, అది పరిసరస్య మాలిన్యం అనేది విగ్రహవాక్యము, అది షష్ఠీ తత్పురుష సమాసము. పరిసర మాలిన్యం. మాలిన్యం. కరెక్ట్. నెక్స్ట్ తర్వాత పరిసర మాలిన్య జాత, మాలిన్యేన జాతః. అది కరెక్ట్. పరిసర మాలిన్యేన జాతః, ఇది తృతీయ తత్పురుష. కరెక్ట్. దానికి సమస్త పదం ఎలా వస్తుంది? పరిసర మాలిన్య జాత, జాతః. జాతం, జాతః. 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 తర్వాత పరిసర మాలిన్య జాతస్య దోషమ, దోషః. జాతః దోషః. ఈ దోషం అనేది దానికి దోషం అనే దానికి మిగతాదంతా కూడా విశేషణం కాబట్టి పరిసర మాలిన్య జాతః దోషః, దట్స్ ఆల్. అంటే జాతశ్చ అసౌ దోషశ్చ అని యాక్చువల్ గా చెప్తాము, బట్ అంత అక్కర్లేదు. పరిసర మాలిన్య జాతః దోషః అంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటము అనేదే దోషం. అక్కడ దానికి దోష అనేది దానికి సంబంధించింది, అలాంటి దోషం, అటువంటి దోషం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసః. ఓకే, రైట్. ఒక్కసారి చెప్పండి మేడం చివరిది. చెప్తా నేను మొత్తం 3 చెప్తా అన్ని. ఓకే. ఓకే. పరిసరస్య మాలిన్యం, పరిసరముల యొక్క అపరిశుభ్రత. సో పరిసరస్య మాలిన్యం, పరిసర మాలిన్యం అది షష్ఠీ తత్పురుషం. పరిసరములో శుభ్రంగా లేకపోవటం వల్ల కలిగినది అని చెప్పాలి. సో పరిసర మాలిన్యేన జాతః, పరిసర మాలిన్య జాతః అది తృతీయ తత్పురుష సమాసః. ఈ దోషః అనేది దానికి సంబంధించిన విశేష్యము. ఈ పరిసర మాలిన్య జాతః అనేది దానికి సంబంధించిన విశేషణము. దోషః అనే దానికి విశేషణం కాబట్టి పరిసర మాలిన్య జాతః దోషః, మొత్తం వాళ్ళు ఇచ్చిన సమస్త పదం పరిసర మాలిన్య జాత దోషః. సో ఇది వీపూకాస అవుతుంది. రైట్. సో లాస్ట్ వన్ ఎవరిని అడగను? పద్మ అయ్యగారి చెప్తారా మేడం? లాస్ట్ వన్ దూరవాణి శబ్ద శ్రవణ సమనంతరం. ఫస్ట్ దానికి అర్థం చెప్తా నేను. దూరవాణి ఇప్పుడు చేసుకోండి, అన్మ్యూట్ అవుతుంది. సమనంతరం అంటే ఇమీడియట్ గా, వెంటనే అంటామే మనం. ఫోన్ శబ్దం విన్న వెంటనే అంటామే, అది ఆ పదానికి అర్థం కూడా అదే. దూరవాణి అంటే ఫోన్, శబ్ద దాని యొక్క సౌండ్, శ్రవణ దాన్ని వినటము, సమనంతరం వెంటనే. ఓకే, చెప్పండి మేడం ఇప్పుడు. దూరవాణ్యాః శబ్దః షష్ఠీ తత్పురుష. సమస్త పదం దూరవాణీ శబ్దః. కరెక్ట్. దూరవాణీ శబ్దస్య శ్రవణం. కరెక్ట్. దూరవాణి అంటే కూడా షష్ఠీ తత్పురుష. దూరవాణి శబ్ద శ్రవణం. కరెక్ట్. దూరవాణి శబ్ద శ్రవణస్య సమనంతరం. కరెక్ట్. ఇది కూడా షష్ఠీ తత్పురుష. దూరవాణి శబ్ద శ్రవణ సమనంతరం. కరెక్ట్. అన్ని షష్ఠీ తత్పురుషలే. సో దూరవాణ్యాః శబ్దః, దూరవాణీ శబ్దః. సో అది షష్ఠీ తత్పురుష సమాసం. దూరవాణీ శబ్దస్య శ్రవణం, దూరవాణీ శబ్ద శ్రవణం అది షష్ఠీ తత్పురుషం.
దూరవాణి శబ్ద శ్రవణస్య సమనంతరం, దూరవాణి శ్రవణ సమనంతరం షష్ఠీ మూడు షష్ఠీ తత్పురుషాలే వస్తాయి. రైట్. ఫస్ట్ రాజేశ్వరి గారు ఏదో డౌట్ తో హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని. ఇది పవిత్ర తీర్థ స్నానం అన్న దగ్గర మీరు పవిత్ర తత్ అని రాసాం కదండి, అది అక్కడ. అవును, విశేషణ పూర్వపద కర్మధారయానికి ఎట్లా రాసుకోవచ్చు? నీలశ్చ అసౌ మేఘశ్చ రాసుకోవచ్చు. అక్కడ తీర్థం అనేది నపుంసకలింగం కాబట్టి పవిత్రం చ తత్ తీర్థం చ అని చెప్పాము. అంత నేను రాయలేను అనుకుంటే పవిత్రం తీర్థం అని రాసుకోండి, తప్పులేదు. తప్పులేదు, అది అడుగుదామని. ఇంకొకటి, ఇప్పుడు పవిత్ర తీర్థే అని మీరు సప్తమిలో చెప్పారు కదా, అలా కూడా రాసుకోవచ్చు అని. అప్పుడు ఇంకా తత్ అన్నది రాదుగా. అప్పుడు తత్తులు అసౌలు వచ్చేది ఓన్లీ వీపుకాసాకి. అదే అందుకొరకే అప్పుడు మనం సప్తమిలో రాసుకున్నప్పుడు ఇంకా రాయంగా, అది రాయం. పవిత్ర తీర్థే స్నానం, పవిత్ర తీర్థ స్నానం, దట్స్ ఆల్. రైట్. ఓకే, అది ఓకే. థ్యాంక్స్. రైట్. శైలజ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోవాలి. సమనంతరం అంటే ఏం చెప్పారు? అది వెంటనే, ఇమీడియట్ గా. ఓకే, ఫైన్. నెక్స్ట్, గురులకు చిహ్నం అంకయత అన్నారు. శైలజ గారు మీరు చెప్పండి, మాధవ ఎలా వస్తాయి? గురువు లఘులే చెప్పాలి. ఫస్ట్ గురువు, లఘువు, గురువు. యుఐయు అలా చెప్పకూడదు. గురువు లఘువు గురువు అంతవరకు. రైట్. గురువు లఘువు గురువు. రైట్. హరి శారద గారు, సరస్వతి ఏమవుతుందో చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. సరస్వతి ఏమో లఘువు, లఘు కాదు గురు, స్వ లఘు, గురు. సో ఏమేమి వచ్చే వరుసగా చెప్పండి. లఘు, గురు, లఘు, అంతే. లఘువు గురువు, లఘువు గురువు. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ మనకి ఎవరున్నారు? నెక్స్ట్ శ్యామల గారు అయిపోయారు. శ్రీలత గారు నెక్స్ట్ వన్. శంకర, అన్మ్యూట్ చేసుకోవాలండి. ఓకే. గురువు లఘువు గురువు. రైట్. శంకర గురువు లఘువు గురువు, కరెక్ట్. నెక్స్ట్ నాగశ్రీ గారు, గుణవతి. చెప్పండి. చెప్పండి మేడం. గుణవతి. లఘువు, 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 గురువు. మళ్ళీ ఒకసారి వరుసగా చెప్పండి. లఘువు, 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 గురువు. కరెక్ట్. 3 లఘువులు గురువు. కరెక్ట్. నెక్స్ట్ హరీష్ ఐఫోన్ అని ఉంది మేడం, ఎవరో నాకు తెలీదు, చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి. మేడం నేను హుషారాణి మేడం, పొరపాటున ఫోన్ నంబర్ మా అబ్బాయి. పర్వాలేదు. సంస్కృత భాష చెప్పండి. సంస్కృత భాష అది గురువు, లఘువు, లఘువు, గురువు, గురువు. కరెక్ట్. వరుసగా చెప్పమంటారా? ఏంటండి వరుసగానా చెప్పారు? వరుసగానే చెప్పారు. చెప్పమంటారా? చెప్పండి. గురువు, లఘువు, లఘువు, గురువు, గురువు. అంతే. గురువు లఘువు, లఘువు, గురువు, గురువు. కరెక్ట్. ఓకే, కరెక్ట్. రైట్. రామన్ గారు, రామన్ సార్ చెప్పండి నెక్స్ట్. కర్తరి. కర్తరి కదా మేడం? కర్తరి కా లఘువు, కర్తరి కర్తరి అనేది కా గురువు అవుతుంది మేడం. గురువు లఘువు గురువు. కరెక్ట్. గురువు లఘువు గురువు ఉంది కాబట్టి కరెక్ట్. సో గురువు లఘువు గురువు. కరెక్ట్ సార్. ఓకే. ప్రేమావతి గారు నెక్స్ట్ వన్. లంబోదర. గురువు, గురువు, లఘువు, రహ
సో వరుసగా చెప్పండి ఒకసారి. గురువు గురువు లఘువు గురువు. కరెక్ట్. గురువు గురువు లఘువు గురువు. ఝాన్సీ నెక్స్ట్ వన్. యమున. యమున యమున లఘువు లఘువు గురువు మేడం. లఘువు లఘువు గురువు. కరెక్ట్. ఓకే. చంద్రకళ గారు నెక్స్ట్ వన్. లేఖని. చంద్రకళ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే. అయ్యో మళ్ళీ మళ్ళీ చేసుకోండి. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మ్యూట్ అయిపోయింది పొరపాటు. చెప్పండి. లఘువు గురువు గురువు. మళ్ళీ 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 చూడండి ఒకసారి. లే ఏమవుతుంది? గురువు. సారీ. సో మళ్ళీ చెప్పండి ఒకసారి ఏమవుతాయి అన్ని. గురువు లఘువు గురువు. అది గురువు లఘువు గురువు. కరెక్ట్. ఓకే. హేమావతి గారు గణన. లఘువు లఘువు గురువు. నా గురువు. లఘువు లఘువు గురువు. కరెక్ట్. ఓకే. సో దీని ముందర వెళ్లే ముందర రామకృష్ణ గారు ఏంటి హ్యాండ్ రైజ్ చేశారు చెప్పండి. అది శంకరహ తప్పించాడండి టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ లో. అదొద్దు, అందుకనే మనం చెప్పుకున్నది ఫాలో అవ్వండి చాలు. శంకర మనం చెప్పుకుందే రాశాను. వాడు తప్పిచ్చాడు, అందుకని అనుమానం వచ్చింది నాకు. క్వశ్చన్ మార్క్ పెట్టుకుని కూర్చున్నా అక్కడ. లేదు లేదు, గురువు లఘువు గురువే కరెక్ట్ అది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ది గురు లఘు చిహ్నాన్ని అంకయిత్వా గణనామ అపి నిర్దిశత అన్నారు. సో గణం పేరు కూడా చెప్పాలి. రాజ్యలక్ష్మి యక్కల సంభవ చెప్పండి మేడం. అన్మ్యూట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. చెప్పండి మేడం. నేను హాస్పిటల్లో మేడం. ఓ సారీ, మర్చిపోయాను, సారీ. ఓకే ఫైన్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరున్నారు, ఎక్కడున్నారు? శేషమ్మ గారు చెప్తారా మేడం? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్తారా? సంభవ ఏంటండి? సంభవ. సంభవ. గురువు 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 లఘువు అండి. గురువు గురువు గురువు. గురువు గురువు గురువా? భా గురువు ఎలా అయిందండి? ఓ సారీ సారీ. గురువు లఘువు గురువు. ఏ గణం అయింది అది? యగణం తెలియట్లేదు. గురువు ఎప్పుడు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి సూత్రం రాసేసుకుని పెట్టుకోవాలండి. యమాత రాజభానసలకం రాసుకుని వరుసగా గురువు లఘువు గురువు ఎక్కడొచ్చాయో చూస్తే రగణం దగ్గర వస్తుంది. అది రాజభా గురువు లఘువు గురువు వస్తాయి. సో రగణ అది. ఓకేనా? ఇలాంటిది ఇచ్చినప్పుడు ఎగ్జామ్ లో ముందు ఈ బిట్టుకు వచ్చేటప్పుడు ముందర పేపర్ మీద రాసేసుకోండి. యమాత రాజభానసలకం అని రాసుకుని గురువు లఘువులు పెట్టేసుకోండి. రైట్? రాసుకున్నానండి, ప్రాక్టీస్ చేయలే. ఓకే సార్. ఓకే మ్యామ్. ఓకే. శ్రీనివాస్ గారు, సిరిపురపు శ్రీనివాస్ గారు నెక్స్ట్ వన్. ననాంద. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి. ఎస్. అనాంద లఘువు గురువు గురువు. కరెక్ట్. గణం గణం రాసుకోవాలి మేడం, నేను రాసుకోలేదు, ఏమనుకోకండి మేడం. యమాత రాజభానసలకం ఇప్పుడే రాస్తున్నాను ప్లీజ్. సో యమాత వచ్చింది కదా, యగణం. యమాత లఘువు గురువు గురువు వచ్చింది కాబట్టి యగణ. ఓకే ఫైన్. ఫస్ట్ అందరూ అది రాసుకుని కూర్చోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మేడం శారద గారు. సామాన్య. సారీ మేడం, నేను అటెండ్ అవ్వలేదు నిన్న, ఇంకా సగమే చదివాను, ఇంకా ఫుల్ గా చదవలేదు. ఫైన్. రవిచంద్రిక. ఓకే ఫైన్. రవిచంద్రిక గారు. రవిచంద్రిక గారు అయ్యో మళ్ళీ మ్యూట్ అయిపోయారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మేడం ధన్యవాదాలు. చాలయః. చాలయ కాదండి, సామాన్య. సా గురువు, మా గురువు, న్యాహ గురువు. 3 గురువులు మేడం. సో ఇందాక ఎవరినో అడుగుతున్నాను, రవిచంద్రిక గారిని అడిగాను. 3 గురువులు. ఇది నేను చెప్పేస్తాను మళ్ళీ, కానీ మగణమ అవుతుంది. మగణ 3 గురువులు. రైట్. ఇంకెవరిని అడగలేదు. నెక్స్ట్
లక్ష్మీ వల్లి గారు, లక్ష్మీ వల్లి గారు చాలయ్య. మేడం మ్యూట్ అయిపోయారు. సారీ మేడం. ఉమ్, చాలయ్య. ఉమ్, గురువు లఘువు లఘువు. ఆ, భానస ఆ, భగణం భగణః. కరెక్ట్. భగణః. గురువు లఘువు లఘువు భగణః. లఘువు. ఓకే రైట్ భగణః. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరిని అడగలేదు. కామేశ్వరి, కామేశ్వరి గారు నెక్స్ట్. భరతః. లఘువు లఘువు గురువు. ఓకే. లఘువు లఘువు గురువు అంటే ఒక్క నిమిషం. లఘువు లఘువు గురువు రాసుకున్నాను. లఘువు లఘువు గురువు అంటే సగణం సగణం. అది సగణం. సగణః. లఘువు లఘువు గురువు సగణః. కరెక్ట్. ఓకే నెక్స్ట్ పద్మా ప్రయాగ గారు. మేడం జగాద. ఆ, లఘువు గురువు లఘువు జగణం. లఘువు గురువు లఘువు జగణః. కరెక్ట్. ఓకే పద్మావతి గారు, పద్మావతి గారు క్రీణాతి. క్రీణాతి. ఉమ్, గురువు గురువు లఘువు అవుతుంది మన్య. ఓకే. క్రీణాతి. అంతిమ అంతిమ లఘువు వచ్చేసి తగణం అవుతుంది. అది క్రీణాతి. అంతిమ లఘువు కరెక్ట్. గురువు గురువు లఘువు తగణం గురువు లఘువు తగణః. లఘువు తగణం. తగణః. కరెక్ట్. ధన్యవాదాలు. ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు? పార్వతి గారు. భరణి. పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోవాలి మేడం. ఉన్నారు లేరు? చెప్పండి మేడం. భరణి. నేను వినలేదండి క్లాసు. మేడం ఓకే ఫైన్ ఫైన్. సిఎస్ చంద్రిక గారు. భరణి. సిఎస్ చంద్రిక గారు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇంత టైం వేస్ట్ చేయలేనండి. భరణి. భా లఘువు లఘువు గురువు సగణః అవుతుందండి. లక్ష్మీ రాజ్యం గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అటతి. లఘువు 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 నగణం. నగణం. కరెక్ట్. ఓకే చంద్రిక గారు అన్మ్యూట్ చేసుకున్నట్లున్నారు ఇప్పుడు. చెప్పండి. దంతోష్ఠౌ. దం గురువు, తో గురువు, స్టౌ గురువు. సంతోషం. యమాత మగణం. మూడు గురువులు మగణం, మూడు లఘువులు నగణం. ఓకే సో మూడు గురువులు మగణం. మేడం నేను ఆఫీస్ లో ఉన్నాను అందుకని వెంబడే తీసుకోలేకపోయాను. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. రైట్. ఎస్ నెక్స్ట్ దానికి వెళ్లే ముందర శ్రీదేవి కాట్నగల్లు మేడం చెప్పండి ఏంటి డౌట్? లేదు మన్య నెక్స్ట్ పిలుస్తారని హ్యాండ్ రైజ్ చేశారు. అందుకే హ్యాండ్ రైజ్ చేశారా? ఓకే ఫైన్. బిట్లు అయిపోయినాయిగా. నెక్స్ట్ ఇవి నేను చదివి చెప్తాలేండి, పర్వాలేదు. నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే ఫైన్. ఓకే. సో రిక్త స్థానాన్ని పూరయత. యు అనే అంటే రోమన్ యు చిహ్నయుక్త డాష్ ఇది ఉచ్యతే. దీనికి ఆన్సర్ తెలుగు మీడియం వాళ్ళైతే గురుహు అని రాయాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే లఘువు అని రాయాలి. కొంచెం కాంట్రవర్సీ ఉంది దీంట్లోనూ, ఎందుకంటే అందరికీ దీని కింద ఒకే రకంగా లేదు కాబట్టి నొటేషన్. నెక్స్ట్ గణే డాష్ అక్షరాణి భవంతి. 3 అక్షరాణి భవంతి. గణములో 3 అక్షరములు ఉంటాయి. సంయుక్తాక్షరాత్ పూర్వం స్థితః వర్ణః డాష్ భవతి. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరము గురుహు భవతి. అనుస్వారయుక్తః వర్ణః డాష్ భవతి. ఇది కూడా గురువే. అనుస్వారంతో కూడినటువంటి అక్షరము కూడా గురువే అవుతుంది.
ఛందశాస్త్ర దృష్ట్యా సుసంపత్ ఇత్యత్ర అక్షరాణి ఎన్నుంటాయి? సైకిల్ చేసి చూపించండి వీడియోలో ఉన్న వాళ్ళు. కరెక్ట్, 3 అక్షరాలు. సు స ప. తకారాన్ని అక్షరం కింద కౌంట్ చెయ్యము, ఎందుకంటే అది వ్యంజనము మాత్రమే, అది అక్షరము కాదు. కాబట్టి సుసంపత్ అన్న చోట 3 అక్షరాణి. ఓకే, సో అక్కడికి మీకు ఆ ఎక్సర్సైజ్ అయింది. అన్వయ రచనలో 2వ శ్లోకం చెప్పుకోవాలి ఇప్పుడు మనం. దానికి తీసుకోండి ఆ పేజ్ నెంబర్, ఎవరి పుస్తకాల్లో వాళ్ళు చూసుకుని. అన్వయ రచనలో నిశమ్య దేవానుచరస్య వాక్యం చెప్పేసుకున్నాం. మీరు చెప్పుకోలేదుగా అసలు? చెప్పేశాం. తదధ్యాసిత కాతరాక్ష చెప్పేశాం. సో రెండోది, సో ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, అదేంటి సింహం యొక్క మాట విన్న తర్వాత దిలీపుడు మళ్ళీ మాట్లాడాట. ఎప్పుడు మాట్లాడాడు? ఎప్పుడైతే ధేనువు ఆక్రమణకు గురయ్యి చాలా దీనంగా అతని కేసి చూసినప్పుడు, నన్ను రక్షించవా అన్నట్లుగా దీనంగా అతని కేసి చూసినప్పుడు అతను మళ్ళీ మాట్లాడాడు. చాలా దయాళుడై అతను మళ్ళీ మాట్లాడాట. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాత్ విహతా తవ ఏవం భవేత్ అలుప్తః చ మునేః క్రియార్థః. ఏం చెప్తున్నారు? సా ఇయం అటువంటి ఈ ధేనువు. ఎటువంటిది? పాపం తదధ్యాసిత కాతరాక్షి. ఓకే, దీనంగా చూస్తున్నటువంటి ఈ ధేనువు. ఓకే, సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ. స్వ అంటే నా యొక్క, అంటే నిజ, తన యొక్క. దేహ అర్పణ అంటే శరీరాన్ని సమర్పించటము అనేటటువంటి నిష్క్రయ అనే పదం వచ్చింది ఇక్కడ. నిష్క్రయేణ నిష్క్రయ అంటే అర్థం ఏంటంటే, మనము ఈ రాన్సమ్ అమౌంట్ అంటాం చూడండి. ఎవరైనా కిడ్నాప్ చేసి దానికోసం డబ్బులు వ్యాపారం జరుగుతుంది కదా. సో నీకు ఇది ఇవ్వాలంటే నువ్వు అది ఇస్తేనే ఫలానా ఇంత డబ్బు ఏదో ఒకటి ఇంత వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా, దట్ ఈస్ కాల్డ్ నిష్క్రయ. అందుకనే వ్యాపారం అని చెప్పారు. అంటే ఈ దేహం అంటే తన ఆవు దేహానికి బదులుగా నా దేహం తీసుకో అన్నట్టుగా మాట్లాడాడు కదా ఎవరు? దిలీపుడు. ఆవిడని అది ఆవును తినకుండా నన్ను తిను అని మాట్లాడాడు కదా. సో దానికి అన్నమాట చెప్పింది వాడు. సో స్వదేహార్పణ నిష్క్రయేణ, నీకు దేహాన్ని నా దేహాన్ని అర్పించడం అనేటటువంటి ఆ టైప్ ఆఫ్ వ్యాపారంతో, అంటే ఆ టైప్ ఆఫ్ దీంతో న్యాయ్ అనే పదం, నేను పదాలకు మాత్రమే అర్థం చెప్తున్నా ప్రస్తుతం, తర్వాత ఓవరాల్ మీనింగ్. న్యాయ అని డబల్ గా ఉంది, డబల్ యా. సో న్యాయ అంటే ఏంటంటే డిజర్వ్స్, అర్హురాలు అని చెప్పడం అన్నమాట. న్యాయ అంటే డిజర్వ్స్. మయా నా చేత, మోచయితుం విడిపించుటకు, భవత్తః నీ నుండి. నా పారణ, పారణ అంటే ఆహారము. స్యాత్ విహత, విహత అంటే ఏంటి? పాడైపోవడం. ఓకే, పాడైపోవడం, నష్టపోవడం, అట్లాంటివన్నీ కూడా నష్టం అయిపోవడం. నష్టపోవడం కాదు, నష్టంగా అయిపోవడం అంటే నాశనం అయిపోవడం, ఇవన్నీ వస్తాయి. విహత. స్యాత్ అంటే కావచ్చు, అంటే న స్యాత్. పారణ విహత న స్యాత్, ఆహారము నాశనం అయిపోదు, నష్టం కాదు. తవ అంటే నీ యొక్క, ఏవం ఈ విధముగా, భవేత్ కావచ్చు, అవుతుంది. అలుప్తః అంటే నష్టపోనిదిగా, నష్టం అవనిదిగా, నాశనం అవనిదిగా. అలుప్తః అంటే అంటే లోపించనిదిగా, అంటే ఏంటి? దానికి వేస్ట్ అవ్వకుండా అని అర్థం, వ్యర్థము కానిదిగా. మునేహే ముని యొక్క, క్రియార్థః యజ్ఞక్రియకి, యాగక్రియకి సంబంధించినటువంటి ఆ హోమధేనువు కదా అది. సో దానికి సంబంధించినటువంటి సంపద అని ఏం చెప్పదలుచుకున్నారు? సో ఎవరు చెప్తున్నారు ఇదంతా? దిలీపుడు మళ్ళీ మొదలెట్టాడు చెప్పటం. పాపం ఆవును అలా చూసేసరికి ఏం చెప్తున్నాడు? నా దేహాన్ని ఇవ్వటము అనేటటువంటి ఈ టైప్ ఆఫ్ అదలా బదిలీ అంటాం కదా, ఈ టైప్ ఆఫ్ ఇచ్చిపుచ్చుకోవడాలు.
దీని వల్ల ఏమవుతుంది ఇప్పుడు అంటే నేను నీకు నా దేహాన్ని ఇచ్చాను అనుకో, ఈ ఆవుని విడిచిపెట్టేయచ్చు కదా నువ్వు. సో నేను నా దేహాన్ని నీకు అర్పించటము అనే క్రియ ద్వారా నా చేత నీ నుండి ఈ ఆవు విడిపించుటకు అర్హురాలు. అంటే యూ కెన్ రిలీజ్ ద కౌ, నువ్వు దాన్ని వదిలిపెట్టేసేయచ్చు. దాని దేహానికి బదులుగా నా దేహాన్ని తీసుకుని నువ్వు దాన్ని వదిలిపెట్టేయచ్చు. అది వెళ్ళిపోవడానికి షీ డిజర్వ్స్ అని చెప్తున్నాడు. చెప్పి ఆ విధంగా నువ్వు చేయటం వల్ల ఏమవుతుందిట, నీకు పారణ విహతాన స్యాత్, నీకు సంబంధించిన ఆహారం ఏదైతే ఉందో నువ్వు అది నీకు పొందుతున్నావు కదా, ఆ బాడీకి బదులుగా ఈ బాడీని తింటున్నావు. సో నీ ఆహారానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, అది అలాగే ఉంటుంది. అలాగే మునికి సంబంధించినటువంటి హోమధేను అయినటువంటి ఆవుకి కూడా ఎటువంటి నష్టము వాటిల్లదు. సో 2 పర్పస్లు సర్వ్ అవుతాయి. నీ కడుపు నిండుతుంది, అక్కడ గురువు గారికి సంబంధించినటువంటి ఆవు కూడా రక్షింపబడుతుంది. సో ఈ బాగుంది కదా, నీకు ఎందుకయ్యా, నీకు ఆకలి తీరడం ముఖ్యం, నన్ను తిను, నువ్వు నన్ను తింటే నీ ఆకలి తీరుతుంది, అక్కడ ఆవు రక్షింపబడుతుంది. మునికి సంబంధించిన సంపద ఏదైతే ఉందో దానికి కూడా ఏ నష్టము వాటిల్లదు అని చెప్తున్నాడు దిలీపుడు. తాత్పర్యం చూడండి. హే సింహ, ఓ సింహ, అహం మమ శరీరం సమర్పయామి, నేను నా శరీరమును సమర్పిస్తున్నాను. త్వం మాం ఆహార రూపేణ స్వీకురు, నువ్వు నన్ను ఆహారంగా స్వీకరించు. ఇమాం ధేనుం పరిత్యజ, ఈ ఆవుని వదిలిపెట్టు. సో అహం మమ శరీరం సమర్పయామి, అక్కడి నుంచి ఆ 3 వాక్యాలు పరిత్యజ వరకు ఫస్ట్ లైన్ కి అర్థం, మీనింగ్ అన్నమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత యద్యేవం అంటే యది ఏవం భవతి, ఒకవేళ ఇలా అయితే గనక, తర్హి త్వయా ఆహారోపి లబ్ధః భవేత్, నీకు ఆహారము లభిస్తుంది. తవ పారణా విహతా న స్యాత్, దానికి మీనింగ్ అది. ఇలా జరిగితే గనక నీకు ఆహారము లభిస్తుంది. మునే హోమ సాధనం ధేనురపి రక్షిత భవేత్, ముని యొక్క హోమధేను అయినటువంటి అదే ఆవు కూడా రక్షింపబడుతుంది. అతః మాం స్వీకృత్య గాం పరిత్యజ, అందుకని నన్ను స్వీకరించి ఆవుని వదిలిపెట్టు. ఇది దిలీపః, ధేనుం కాదండి సింహం ఉక్తవాన్ అని రాసుకోవాలి ఎవరికైనా ధేనుం పడితే. ఓకే, అది విషయం. సో దీంట్లో ఇప్పుడు ఏమున్నాయి, ఇక్కడ స్యాత్ అనేది ఒకటి కనిపిస్తోంది, భవేత్ అనేది ఒకటి కనిపిస్తోంది, 2 క్రియాపదాలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి పైన ఫస్ట్ వాక్యంలో న్యాయ మయా మోచయితుం న్యాయ అన్నారే, న్యాయ అంటే అక్కడతో అయిపోలే, దానికి భవతి అనేది మనము తీసుకోవాలి, అధ్యాహారం కింద తీసుకోవాలి. ఓకే, సో న్యాయ భవతి అధ్యాహారం ఫస్ట్ వాక్యం నుంచి తీసుకుంటే భవతి ఎవరు అవుతున్నారు అంటే సా ఇయం అన్నారు స్త్రీలింగంలో. సో కా భవతి అని రాసుకోవాలి. సో ఇయం భవతి ఎలాంటిది, కీదృశీయం ఎటువంటి ఈమె, సా ఇయం అటువంటి ఈ ధేనువు. అటువంటి అంటే పాపం నీ ఆక్రమణ చేత బెత్తర చూపులు చూస్తున్నటువంటి ఈ ధేనువు. ఓకే, ఇంకా ఎట్లా అవుతుంటా ఇక్కడ చూడండి, పునః కీదృశి అన్నారు, ఆర్ కథం భవేత్ అని కూడా క్వశ్చన్ అడగదు, కథం భవతి అని కూడా క్వశ్చన్ అడగచ్చు. సో కీదృశి రాశారు వాళ్ళు. న్యాయ అంటే సూటబుల్ అని, డిజర్వ్డ్ క్యాండిడేట్ అని, ఇట్లా రకరకాల మీనింగ్స్. అర్హురాలు అవుతుంది. దేనికి సూటబుల్ అవుతుంది, ఏం చేయటానికి, కిం కర్తుం మోచేయుతుం. ఓకే, విడిచిపెట్టడానికి అర్హురాలు అవుతుందిట. విడిచిపెట్టాలంటే ఎవరో పట్టుకున్నారనే కదా అర్థము. సో ఎవరి నుండి విడిచిపెట్టాలి. ఓకే, కస్మాత్ భవత్తః, కస్మాత్ మోచయితుం భవత్తః, నీ నుండి విడుదలకు అంటే విడిపించుటకు ఆర్ విడిచిపెట్టుటకు. భవత్తః, సో భవత్తః అనేది ఇచ్చారు అక్కడ ఆల్రెడీ మీకు, తస్ప్రత్యయ అని ఇచ్చారు. మనం అంటే తస్ప్రత్యయం అంటే మనం తహ రాస్తాం కదా, నగరతః గ్రామతః రాస్తాం కదా, అట్లాంటిదే అది కూడా. సో భవత్తః నీ నుండి అని చెప్పడం. పంచమి అంతంలో వస్తుంది, పంచమి అర్థంలో వస్తుంది కాబట్టి తహ అనే ప్రత్యయం కూడా కస్మాత్ అని క్వశ్చన్ అలా ఇచ్చారు. కస్మాత్ మోచయితుం భవత్తః, ఎవరు విడిపిస్తున్నారు, కేన మోచయితుం అంటే ఎవరి ద్వారా విడిపించుటకు అంటే నా ద్వారా అని చెప్తున్నారు. సో కేన మోచయితుం, మయా మోచయితుం. ఇప్పుడు
మయా అన్నప్పుడు ఇతను ఏం చేయడం ద్వారా జరుగుతోంది, అది ఏ క్రియ ద్వారా, ఇతని చేత ఏ క్రియ జరగడం ద్వారా అవుతోందంటే స్వదేహార్పణ నిష్క్రయేణ, తన దేహాన్ని అర్పించటం అనేటటువంటి ప్రక్రియ ద్వారా. కాబట్టి పునః కేన అన్నారు, ఎందుకంటే అది కూడా ఉంటుంది. మయా స్వదేహార్పణ నిష్క్రయేణ, నాచే నా శరీరం యొక్క ఆత్మార్పణ, అంటే ఇలా చెప్ప, నాచే ఆత్మార్పణ చేయటం ద్వారా అని చెప్పాలి. సో మయా కూడా తృతీయ విభక్తిలో క్వశ్చన్ వస్తుంది, కేనా అని, తర్వాత పునః కేనా అని దానికి కూడా వస్తుంది అనమాట. సో పునః కేన మోచయితం అంటే స్వదేహార్పణ నిష్క్రియేణ. సో ఇప్పుడు వాక్యం ఎట్లా వచ్చింది, భవతి కా భవతి ఇయం భవతి కీదృశీయం సా ఇయం, कीदृशी भवति और पुनः कीदृशी, न्याय्या भवति, किं कर्तुं मोचयितुं, कस्मात् मोचयितुं, भवतः मोचयितुं, केन मोचयितुं, मया मोचयितुं. సో పునః కేన స్వదేహార్పణ నిష్క్రయేణ. సో వాక్యం ఎలా వచ్చింది, మయా స్వదేహార్పణ నిష్క్రయేణ సా ఇయం భవత్తః మోచయితుం న్యాయ్యా బ్రాకెట్ లో భవతి. ఓకే, దాని ప్రకారం చేసుకుంటే మీకు అర్థం అన్వయార్థం ప్రకారం రాసుకున్నా వచ్చేస్తుంది వాక్యం. సో ఫస్ట్ లైన్ మొత్తం అయిపోయింది శ్లోకంలో. రెండో లైన్ లో స్యాత్ అనే విభక్తి ఉంది, సారీ క్రియాపదం ఉంది, భవేత్ అనే క్రియాపదం ఉంది. ఫస్ట్ స్యాత్ రాసుకుందాం. స్యాత్ అనగానే ఇప్పుడు పారణ విహత అని ఉంది, సో స్త్రీలింగం. సో కా స్యాత్, పారణ స్యాత్. ఓకే, ఇప్పుడు కాకపోతే మనకి నాశనం అయిపోవడం, ఏదైనా నకారం వచ్చినప్పుడు, ఏదైనా సరే అంటే వ్యతిరేకార్థం వచ్చినప్పుడు ఆ నాని తీసుకెళ్లి దేనికి పెడతాము, మన క్రియాపదానికి పెడతాం. సో న స్యాత్, కా న స్యాత్, పారణ న స్యాత్. ఎవరి పారణ అది అంటే ఎవరికి సంబంధించిన ఆహారము, తవ పారణ అన్నారు అక్కడ వాళ్ళు. సో కస్య పారణ, తవ పారణ. కీదృశీన స్యాత్, ఏమవకుండా ఉంటుంది, అది విహత, నష్టం అవనిదిగా ఉంటుంది, నాశనం అవనిదిగా ఉంటుంది. కథ ఏవం అని ఇచ్చారు, అంటే ఎప్పుడైతే నా దేహార్పణ ద్వారా అని అంతా ఆ వాక్యం చెప్పేశాడో, ఈ విధముగా అంటే ఈ రకంగా చేస్తే అని చెప్పడం కాబట్టి కథం విహతాన స్యాత్, సో ఏవం అని పెట్టారు. సో ఎలా వచ్చింది ఇది, ఫస్ట్ ది స్యాత్, కా और न स्यात्, का न स्यात्, పారణ న స్యాత్, కీదృశి దానికి సంబంధించిన అడ్జెక్టివ్ రాసుకుంటే కీదృశి న స్యాత్, విహత న స్యాత్. ఇప్పుడు ఎవరికి సంబంధించిన ఆహారము, కస్య పారణ, తవ పారణ. కథం న స్యాత్, ఏవం, ఈ విధముగా నీ యొక్క ఆహారము నాకు నష్టము వాటిల్లదు. సో ఏవం తవ పారణ విహత న స్యాత్ అనేది వాక్యం వస్తుంది. మూడో వాక్యం ఏమొస్తుంది, భవేత్ క్రియాపదం ఉంది. ఏముంది, భవేత్ అలుప్తః చ మునేః క్రియార్థం. సో భవేత్ ఇక్కడ అలుప్తః క్రియార్థః పుంలింగం కనపడుతుంది కాబట్టి కహ భవేత్. సో క్రియార్థః హోమధేనువు క్రియ అంటే యాగక్రియకు సంబంధించిన సంపద, యాగ సంపద క్రియార్థః అంటే. సో యాగ సంపద, కస్య క్రియార్థ, ఎవరికి సంబంధించింది ఆ యాగ సంపద, మునేహే, కస్య క్రియార్థ మునేహే. ఏమవ్వచ్చు, కీదృశః భవేత్, ఏమవ్వచ్చు అది, అలుప్తః, అది కూడా అంతే, దానికి కూడా ఏ నష్టము అవ్వదు. లోపించనిదిగా అంటే నాశనం అవనిదిగా ఉంటుంది, దానికి కూడా ఏ బాధ ఉండదు అని చెప్పడం. సో ఈ వాక్యం ఎట్లా వస్తుంది, మునేః క్రియార్థః చ అలుప్తః భవేత్. సో మూడు వాక్యాలు ఎలా వచ్చాయి, మయా స్వదేహార్పణ నిష్క్రయేణ సా ఇయం ఏంటిది, మయా స్వదేహార్పణ నిష్క్రయేణ సా ఇయం భవత్తః మోచయితుం న్యాయ్యా, ఫస్ట్ వాక్యం. రెండో వాక్యం ఏమొచ్చింది, ఏవం తవ పారణ విహత న స్యాత్, మునేః క్రియార్థః చ అలుప్తః భవేత్. ఇది వాక్యం. ఓకేనా, రైట్. సో సమాసాలు చూస్తే స్వదేహార్పణ నిష్క్రయేణ,
దేహ అర్పణ నిష్క్రయ 4 పదాలు. సో 3 వాక్యాలు. స్వ అనే దానికి విభక్తులు ఉంటాయి. స్వ శబ్దం ఇదివరకు ఎప్పుడో కూడా ఒకసారి చెప్పుకున్నాం దానికి. సో స్వస్య తన దేహము. సో స్వస్య దేహ స్వదేహ. ఓకే, స్వస్య దేహ స్వదేహ షష్ఠీ తత్పురుషం అయింది. ఓకే, దేహము యొక్క అర్పణము, తన దేహము యొక్క అర్పణము, సమర్పణము. కాబట్టి స్వదేహస్య అర్పణం, స్వదేహార్పణం, అది కూడా షష్ఠీ తత్పురుషం వస్తుంది. ఓకే, ఇక్కడ నిష్క్రయం అంటే ఈ రకమైన వ్యాపారం దేనికి ఇవ్వడము అనేది దేనికి సంబంధించింది? దీనికి దేహము యొక్క అర్పణానికి సంబంధించింది. కాబట్టి స్వదేహార్పణస్య నిష్క్రయ అంటే తన దేహమును అర్పించటము అనేటటువంటి దానికి సంబంధించినటువంటి వ్యాపారము. సో అందుకని అది కూడా షష్ఠీ తత్పురుషమే వచ్చింది. కాకపోతే అప్పుడు ఎలా వస్తుంది సమస్య పదం? స్వదేహార్పణ నిష్క్రయ. బట్ నిష్క్రయేణ ఇచ్చారు కాబట్టి కామా పెట్టి తృతీయ విభక్తి తేనా అని రాసుకోవాలి. సో స్వదేహార్పణ ఇక్కడ ఏం చెప్తున్నారు? దేహార్పణస్య కదా, అదే నిష్క్రయ. ఓహో కరెక్టే. వ్యాపారం అంటే దానికి అదే వ్యాపారం కాబట్టి వేరే ఎక్కడ ర్యాన్సమ్ అంటే డబ్బుల గురించి అవి ఏవి మాట్లాడట్లేదు. కేవలం ఈ రకమైన వ్యాపారం. కరెక్టే, నాదే తప్పు. సో స్వదేహార్పణం ఏవ నిష్క్రయ, స్వదేహార్పణ నిష్క్రయ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అయింది. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఇచ్చారు? ఒకటే ఇచ్చారు. క్రియార్థ అని అన్నప్పుడు క్రియా అనేది స్త్రీలింగ పదం. సో దానికి సంబంధించిన అర్థ అంటే సంపద. కాబట్టి క్రియాయా అర్థ అది కూడా షష్ఠీ తత్పురుషం అవుతుంది. రైట్, అంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే థర్డ్ శ్లోకానికి వెళ్తాం. ఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పండి. సుబ్బలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం, ఇది ఇప్పుడు హోమానికి సంబంధించినది కాబట్టి షష్ఠి తీసుకున్నాము అనుకున్నాం కదా. మామూలుగా అర్థ అనే శబ్దంతో చతుర్థి తత్పురుష కూడా వస్తుంది అన్నారు. దానికి దీనికి మనం ఎలాగా తెలుస్తుంది? ఓకే, అర్థ మీకు అది వచ్చింది అనుకోండి, పుత్రార్థం. ఓకే, లేకపోతే నెక్స్ట్ ఇంకేం వస్తుంది? మదర్థం. లేకపోతే అంటే నా కోసము అని వచ్చేది అర్థంలో వస్తుంది జనరల్. ఓకే ఓకే, అర్థ శబ్దానికి ఉన్న డిఫరెంట్ మీనింగ్స్ వల్లేనండి. ఎలా తెలుస్తుందంటే సందర్భాన్ని బట్టే ఏ సమాసం అయినా సరే. అంటే నేను అడిగేది ఇప్పుడు హోమము కోసము అని మనం ఇక్కడ తీసుకుని మార్చకూడదా? మార్చకూడదు. ఎందుకు అంటే ఇక్కడ సంబంధించింది, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? హోమ యాగ సంపద అని చెప్తున్నారు. యాగ సంపద అంటే యాగము కొరకు కాదు, యాగముకు సంబంధించిన సంపద. అర్థ శబ్దానికి ఇక్కడ వాళ్ళు సంపద అనే మీనింగ్ తీసుకుంటున్నారు. సంపద అంటే ఎవరో ఒకరు చెందాలి, నాకో వాడికో ఇంకోళ్ళకి ఎవరో ఒకరు చెందాలి. ఇక్కడ దేనికి చెందుతోంది? మునికి చెందట్ల, క్రియకి అంటే యాగ క్రియకి జరుగుతోంది. ఓకే, సో అందుకని అట్లా తీసుకున్నారు దాన్ని. ఎందుకంటే ఇంకోటి ఏంటి, అలుప్త క్రియార్థ అలుప్త నౌన్ లాగా తీసుకుంటున్నారు దాన్ని. అంటే ఒక నౌన్ అంటే ఇప్పుడు మీకు నా కోసమో లేకపోతే నీ కోసమో అనే అర్థంలో తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మీకు అలా వేరే రకంగా వస్తుంది కదా. దానికి విశేషణం ఎలా వస్తుంది? అలుప్త అనుకుంటూ రాదు, విశేషణం కింద రాదు అసలు. సో అందుకని అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనం ఎలా వస్తుందో మనం చూసుకుని దాన్ని రాయాలి. ఇక్కడ సందర్భంలో క్రియార్థ అంటే ఇప్పుడు ఈ క్రియకి సంబంధించినది అనే అర్థంలో వస్తుంది కాబట్టి దీనికి అదే మీనింగ్ తీసుకో. అంటే ఎక్కడైనా అర్థ అని ఉంటే చతుర్థి అని అలా బ్లైండ్ గా పెట్టుకోకూడదు. లేదు, చతుర్థి అది కూడా ఉంది, అదే అంటున్నా కదా, అది కూడా ఉంది. బండగా గుర్తుగా అలా చెప్ప. ఆ అర్థ అనేది పర్పస్ కోసం వస్తుంటే మీరు అన్నట్టు చతుర్థి. పర్పస్ ఏంటి దానికోసం అని, ఇది ఎందుకు కిమర్థం అన్నాం అనుకో, ఇది ఎందుకు అని అడుగుతాం చూడండి, ఆ రీజన్ ఆ పర్పస్ కోసం వస్తే అది చతుర్థికి వెళ్తుంది. ఇంకొకటి మేడం, ఇందులో న్యాయ అని ఇచ్చారు కదా, ఇది మీరు ఇప్పుడు శిక్షలో ఒకసారి ధ్యేయ సవితృ మండల అన్న దగ్గర ధ్యేయ అంటే ధ్యానింప తగినది అని చెప్పారు. అవును, అలానే ఇక్కడ న్యాయ అన్నది కూడా, అంటే నేను గ్రామటికల్ గా అడుగుతున్నా, అంటే శ్లోకంలో ఇప్పుడు అవసరం లేదేమో. న్యాయ అన్న దానికి అక్కడ ప్రత్యయము ఆ ప్రత్యయంలానే వస్తుందా తగినది అని? ఆల్మోస్ట్ నాకు కూడా నాకు తెలిసినంత వరకు నా ఐడియాలో అంతే వస్తుంది.
అంటే మనకు మామూలుగా దానికి యాజ్ ఇట్ ఈజ్ గా మీనింగ్ చెప్పుకోవాలనుకోండి, న్యాయము చేయుటకు వీలైనది, కుదిరినది, అంటే అర్హమైనది అని న్యాయం చేయటం, అది చెప్పడం యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే, సో అక్కడ ధ్యేయ ఆర్ ఇంకోటి కూడా పూజ్య ఇలా అంటాం కదండి మనము. అదే అంటే మీరు ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అర్హత ఉన్నది అనే చెప్తున్నారు. ఎత్ అనే ప్రత్యయం వస్తుంది దానికి, అక్కడ అదే ప్రత్యయం ఇక్కడ కూడా. ఇందులోనే ఇంకొకటి మేడం, ఇప్పుడు విహత అన్నాడు అంటే అక్కడ హన్ ధాతు ఉపసర్గాను హన్ ప్రత్యయం. అచ్చా, విహత అనేది మామూలుగా నామవాచకం కింద చెప్పారా వీళ్ళు? అలా చెప్పకుండాను హన్ ధాతువే, కానీ అది ఏ ప్రత్యయం అవుతుంది? హత హత హతం ప్రత్యయం అవ్వట్లా? ప్రత్యయం అవుతుంది ఇక్కడ. అదే వి ఉపసర్గ పూర్వక హన్ ధాతో ప్రత్యయస్య స్త్రీలింగ ప్రథమ ఏకవచనం. తర్వాత మేడం ఇక్కడ భవతః అన్నాడు, తాకి తా ఇచ్చాడు. మనం మామూలుగా పంచమి అంటే భవతః కదా, ఇక్కడ వేరే ఏమైనా అప్లికబుల్? అదే కదా ఉంది, ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు నగర తస్ ప్రత్యయ అంటే మనం తస్ అన్నప్పుడు దాన్ని ఎలా రాస్తాము? తహ అని రాసుకుంటాం కదా. నగరతః, గ్రామతః అన్న చోట ప్రత్యయం అది. సో అదే యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేసారు కదా, వాళ్ళే ఇచ్చారు పద వివరణలు చూస్తే. ఇప్పుడు ఏమవుతుంది? తహ మాత్రమే, తస్ అనే ప్రత్యయం నుంచి మనకి తహ అనే రూపం యాడ్ అవుతుంది. అదేంటి? అవ్యయం అయిపోతుంది. అది యాడ్ చేయడం వల్ల ద్వారా వచ్చే పదము అవ్యయం అవుతుంది. ఒక్క నిమిషం అండి. సో తహ అనేది తస్ అనే ప్రత్యయం ద్వారా మనం యాడ్ చేసేది తహ అనే మాట అక్షరం యాడ్ చేస్తాము. అది యాడ్ చేసినప్పుడు పదానికి ఏమవుతుంది? ఆ పదం అవ్యయం అయిపోతుంది. అంటే నగరం అంటే నగర అనే దానికి తీసుకొచ్చి దీన్ని యాడ్ చేస్తే నగరతః ఆర్ గ్రామతః ప్రాతిపదికానికి యాడ్ చేసినప్పుడు ఆ పదాలు అవ్యయాలు అవుతాయి. కానీ ఆ అవ్యయం ఏం చేస్తూ ఉంటుంది? పంచమీ విభక్తి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అది అవ్యయమే. కానీ జస్ట్ లైక్ అధిహరి అనేది సప్తమి విభక్తి ఇచ్చింది అర్థం అని చెప్పాం కదా, అట్లాగే ఇది కూడా ఏం చేస్తుంది? పంచమి అర్థాన్ని ఇస్తుంది. అంత మాత్రం చేత పంచమి విభక్తి కాదది, అది అవ్యయం మాత్రమే. మీరు మామూలుగా భవతః అంటే పంచమి విభక్తి, భవత్ అది విభక్తి. అంటే అది మీకు క్లియర్ గా తెలుస్తుంది. భవత్ శబ్దం యొక్క పంచమి పుంలింగమో ఆర్ నపుంసకలింగమో పంచమి విభక్తి ఏకవచనం అని చెప్తారు మీరు దానికి. కానీ భవత్తః అనేది ప్రాతిపదిక అయినటువంటి భవత్కి తహ వచ్చి యాడ్ అయినప్పుడు డబల్ తా వచ్చింది. సో అదేమైపోయింది? మనకి ఇక్కడ మీనింగ్ లో ఏమో పంచమిగా రాసి ఇచ్చారు మరి నీ వలన, కానీ ప్రత్యయం యాడ్ అయ్యాక అవ్యయం అయిపోయింది. అవ్యయం అయిపోతుంది, కానీ దాని అర్థం ఎలా వస్తుంది? పంచమి అర్థమైతే పంచమియే. అందుకని పంచమి విభక్తిలోనే క్వశ్చన్ వేయాలి. దానికి ఇంకొక రకంగా అంటే ఇప్పుడు ఒకటి సుబ్బలక్ష్మి గారు, చతుర్థికి కూడా మనకి కిమర్థం రాసినప్పుడు కూడా అంటే అలా వచ్చినప్పుడు అది రాసాం అనుకోండి, పుత్రార్థం అని రాసాం అనుకోండి. సపోజ్ పితా పుత్రార్థం రెండు సందర్భానుసారం వాడతాం. అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, దీనికి లేదు. అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే మేడం, ఒక్క నిమిషం సుబ్బలక్ష్మి గారు, దీనికి కూడా చెయ్యొచ్చు. కుతహ అనేది దాని నుంచే వస్తుంది. కానీ బట్ ఇక్కడ అంత కుతహ అని రాస్తే మీకు మామూలుగా కుతహ ఎలా చదువుకున్నారు, ఎందువలన అని చదువుకున్నారు, అయితే ఎక్కడి నుండి అది కూడా చదివారు కదా మీరు. కుతహ ఆగతవాన్ అనేది కూడా యాక్చువల్ గా క్వశ్చన్ అది కూడా వేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళే అకస్మాత్ అని చెప్పి ఎందుకు ఇచ్చారు? పంచమి అర్థంలో వస్తోంది కాబట్టి అది కూడా ఇచ్చారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మేడం, ఇక్కడ పద వివరణం రాసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవ్యయం ఇచ్చారు కాబట్టి అది అవ్యయం అని రాయాలి. బట్ మీనింగ్స్ రాసేటప్పుడు మాత్రం నీ వలన విడిపించడానికి అదే రాయాలి అంటున్నాను. నీ నుండి అంతే. కరెక్టే, కరెక్ట్ అది. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. సో రాజేశ్వరి గారు ఏంటండి హ్యాండ్ రైజ్ చేశారు? మేడం చెప్పండి. ఇది ఇప్పుడు మీరు స్వదేహార్పణం ఏవ నిష్క్రియ అని కర్మధారయ అని చెప్పారు కదా, దాని క్వశ్చన్ కూడా ఎలాగో చెప్పారు. అది ఒకసారి మళ్ళీ చెప్పరా? అక్కడ క్వశ్చన్ కర్మధారయ అని చెప్పారు. అవ్యయీభావం స్వదేహార్పణం చెప్పారు.
ఇలా అడగాలి అక్కడ అని అన్నారు. అది నేను సరిగ్గా నోట్ చేసుకోలేకపోయాను అందుకొరకు. ఏమో నాకు గుర్తుకు లేదండి ఏం చెప్పాను. స్వదేహార్పణం ఏవ నిష్క్రయ. నేను వీడియో మళ్ళీ చూస్తాను ఇంకొకసారి అయితే. నేనేం చెప్పాను మరి నాకు గుర్తుకు లేదు. ఓకే ఫైన్. ఓకే నేను వీడియో చూస్తాను. శైలజ గారు చెప్పండి. మేడం మోచయితుం అంటే విడిచిపెట్టుటకువా పెట్టబడుటకునా మేడం? మోచయితం అంటే విడిచిపెట్టుటకు. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది ఇప్పుడు అసలు? అంటే విడిపించటానికి, విడిపించుటకు అంటేనే అది విడిచిపెట్టబడుటకు అంత అక్కర్లా. విడిపించటం అంటేనే వేరే వాళ్ళు చెయ్యాలి. నిచ్చు వచ్చింది అక్కడ. నిచ్చు వేరు. నిచ్చు మీరు అడుగుతున్నది అదే కర్మని అడుగుతున్నారు. నిచ్చు వేరు. విడిచిపెట్టుటకు, విడిపించుటకు, విడుచుటకు రెండిటికి తేడా ఉంది కదా. విడవడం వేరు. విడిపించటం అంటే ఇతను విడిపిస్తున్నాడు దిలీపుడు. అందుకని మోచయితం అని మోక్తం రాలా అందుకే అక్కడ. రైట్. తనంతట తనగా వదిలిపెట్టేశాడు అనుకోండి, మోక్తం అని వస్తాడు. మోచయితం అంటే ఈయన ద్వారా అది విడిచిపెట్టాలి. సింహం విడిచిపెట్టాలి ఆవుని. అందుకని మోచయితం వచ్చింది. రైట్. ఎస్. సో ఇంకేం డౌట్స్ లేవేమో. థర్డ్ దీనికి వెళ్ళిపోతున్నాను నేను. ఎప్పుడైతే దిలీపుడు ఇలా చెప్పాడో ఇంకా మధ్యలో ఎక్కడన్నా వాక్యాలు మిస్ అయ్యట్లేదు. తథేతి గాముక్తవతే దిలీప సద్య ప్రతిష్టంభ విముక్త బాహు సన్యస్త శస్త్రో హరయే స్వదేహముపానయ పిండమివామిషస్య. స్వదేహముపానయత్ పిండమివామిషస్య. ఏం జరిగింది ఆ తర్వాత? ఎప్పుడైతే నా దేహాన్ని తీసుకుని ఇది చేస్తే, ఇలా చేస్తే ఈ ప్లాన్ బాగుంటుంది, ఇది వర్కౌట్ చేద్దామని ఎప్పుడైతే దిలీపుడు చెప్పాడో, తథా ఇతి, తథేతి, తథా ఇతి. సో అలాగే అని అంటే తథాస్తు అని అంటగాను. గాం ఉక్తవతే, గాం పదవిభాగం, గాం ఉక్తవతే దిలీప సద్య ప్రతిష్టంభ విముక్త బాహు సహ న్యస్త శస్త్ర హరయే స్వదేహం ఉపానయత్ పిండం, ఉపానయత్ వెర్బ్, పిండం ఇవ ఆమిషస్య, పిండం ఇవ ఆమిషస్య. తథా ఇతి అనే తథాస్తు అని చెప్పేది. అలాగే తథాస్తు అంటే ఏంటి? అట్లాగే అవుగాక అని చెప్పడం, అంటే ఆ విధంగా అని చెప్పడం. సో గామ్ అంటే మాటను, గామ్ అంటే ఇక్కడ గోశబ్దంలో గామ్ గావో గావహ కాదండి. గామ్ అంటే మాటను అనే మాట కూడా ఉంది, అర్థం కూడా ఉంది. ఉక్తవతే చతుర్థిలో వచ్చింది. ఓకే. చెప్పినటువంటి దిలీప, దిలీపుడు అంటే సద్య వెంటనే ప్రతిష్టంభ విముక్త బాహు. ప్రతిష్టంభనం అంటే అక్కడ ఫ్రీజ్ అయిపోయింది, దాని నుంచి విముక్తి చెందినటువంటి చెయ్యి గలవాడయ్యాడు. సహా అతడు న్యస్త శస్త్ర, న్యాసం చేయడం, సన్యాసం చేయడం అంటే అర్థం ఏంటని అన్ని వదిలేయడం అనేది చెప్తాం కదా. సో న్యస్త శస్త్ర ఆయుధాన్ని విడిచిపెట్టిన వాడై, హరయే, హరిహి అనే శబ్దానికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. విష్ణు అనే కాదు, కోతి అనే మీనింగ్ కూడా ఉంది, సింహము అనే మీనింగ్ కూడా ఉంది. సో హరయే ఇది ఉక్తవతే హరయే అక్కడికి వచ్చింది అనమాట. ఉక్తవతే అనేది హరయేకి చతుర్థికి విశేషణం. అంటే సింహమునకు. స్వదేహం తన దేహమును, ఆమిషస్య పిండమివ, ఆమిషం అంటే మాంసం, ఫ్లెష్. ఆమిషస్య పిండం ముద్దవలే, ఇవ ఉపానయత్ బహుకరించాడు అంటే అప్పగించేశాడు. తన్ని తీసుకో, ఇక నువ్వు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇచ్చేసాడు. ఏం చేసింది? బాబు నువ్వు ఇలా చేస్తే మనం ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఇప్పుడు నువ్వేమో నన్ను తిను, ఆవును వదిలిపెట్టు, అక్కడ దానివల్ల ఇద్దరికి లాభము, నీకు ఆహారం దొరుకుతుంది, గురువు గారి ఆవు కూడా ఏ ప్రాబ్లం ఉండదు అని ఎప్పుడైతే దిలీప్ చెప్పాడో, సింహం ఏం చేసింది? తథాస్తు అంది. అలా అన్నటువంటి సింహమునకు వెంటనే సద్య, వెంటనే ఇమీడియట్ గా ఎప్పుడైతే తథాస్తు అనేసిందో సింహము, వెంటనే ప్రతిష్టంభ విముక్త బాహు. ఎప్పుడే తన చేయి బిగిసిపోయింది కదా, దాని నుంచి ఆ పట్టు నుంచి పట్టు సడలినటువంటి వాడే, అంటే పట్టు సడలిన చేయి గలవాడైనటువంటి దిలీపుడు న్యస్త శస్త్ర, తన చేతిలో బాణం రాదు కదండి, బాణం అవన్నీ ఉన్నాయి.
సో అవన్నీ కింద పెట్టేసి ఎప్పుడు కూడా అది ఇచ్చేసేసి అంటే రెడీ అయిపోయాడు అనమాట. అన్ని వదిలేసుకుని ఇంక నన్ను తినేసే అన్నట్టుగా స్వదేహం తన దేహాన్ని ఒక మాంసపు ముద్దలాగా ఇక నాకు సంబంధం లేదు ఈ దేహంతో అన్నట్టుగా ఆయన సింహానికి అప్పగించేశాడు అనేది దాని మీనింగ్. దిలీపస్య వచనం శ్రుత్వా సింహః తథాస్తు ఇది అకథయత్ తథేతి గాం ఉక్తవతే హరయే. ఆయన మాట విని తథాస్తు అనేసింది సింహం. తత్క్షణే ఏవ సద్యః దిలీపస్య బాహుబంధః శిథిలః అభవత్ దిలీపః ప్రతిష్టంభ విముక్త బాహుః. సో బాహుబంధ తన బిగిసినటువంటి తన చేయి శిథిలః ఆ బంధనం అంతా కూడా విడిపోయింది. దిలీపః స్వకీయం శస్త్రం తనకి సంబంధించినటువంటి ఆయుధాన్ని అథః స్థాపయిత్వా న్యస్త శస్త్రః అనే దానికి కింద పెట్టేసి స్వస్య శరీరం సింహాయ సమర్పితవాన్ స్వదేహం హరయే ఉపానయత్. సమర్పణ సమయే ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యాట అతను సహా శరీరం కేవలం మాంసపిండమితి విచింత్య ఆమిషస్య పిండమివ. శరీరము కేవలం మాంసపు ముద్ద అని ఆలోచించి నిర్మమ బుద్ధ్యా. ఎంత మంచిగా ఉందో ఈ మాట చూడండి. మమకారం అంటే ఏమిటండి? నాది అనేటటువంటి మమ సంస్కృత పాఠే అది. సో నాది అనేటటువంటి భావననే మమకారం అంటారు కదా, నాది 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 అనుకునేది. సో నిర్మమ బుద్ధ్య నాదేమి కాదు అనేటటువంటి నాకు సంబంధం లేదు అనేటటువంటి బుద్ధితో అర్పణం కృతవాన్ సమర్పణ చేశాడట. అసలు ఎంత బాగుంది ఆ మాట, నిర్మమ బుద్ధ్య. నిర్మమ నిరత అంటారు కదా, వస్తుంది కదా లలితా సహస్రనామంలో కూడా వస్తుంది అది. సో మనం క్రియాపదం ఏంటి? ఒకటే క్రియాపదం ఉందండి. సో ఒకటే వాక్యం, ఈజీ. ఉపానయత్ సమర్పించను, సమర్పితవాన్ ఎవరు సమర్పించారు. కహ ఉపానయత్ సహ దిలీప డైరెక్ట్ గా ఇచ్చేశారు. సహ దిలీప కీదృశ సహ ఎలాంటి వాడు? ఆయుధాన్ని కింద పడవేసిన వాడు. సో న్యస్త శస్త్ర ఇంకా ఎలాంటి వాడు? ప్రతిష్టంభ విముక్త బాహు. కాబట్టి పునః కీదృశ ప్రతిష్టంభ విముక్త బాహు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడో ఊరేళ్ళొచ్చి అంతా జరిగిన తర్వాత కాదు కదా, సద్య వెంటనే జరిగింది. ఇదేని వెంటనే సద్య తర్వాత ఏమిచ్చేశాడు? ఉపానయత్ అంటే సమర్పణ చేశాడని కదా. ఏం సమర్పించాడు? కం ఉపానయత్ స్వదేహం. దేహ పుంలింగ శబ్దం కాబట్టి కం ఉపానయత్ అని వచ్చింది. సో స్వదేహం దేనిలాగా ఇచ్చేశాడు? కిమివ ఉపానయత్ దేని వలె? పిండమివ ఒక ముద్దలాగా ఇచ్చాట. దేని పిండము? దేని యొక్క ముద్ద? కస్య పిండమివ ఆమిషస్య పిండమివ. ఓకే, ఆమిషస్య పిండం. ఎవరికి సమర్పించాడు ఇదంతాను? సో కస్మై ఉపానయత్ హరయే సింహాయ. సో సింహమునకు. ఇప్పుడు ఈ సింహం ఎట్లాంటిది? ఉక్తవతే ఏదో మాట చెప్పిందిట. ఉక్తవాన్ ఉక్తవత్ ప్రత్యయానికి చతుర్థి విభక్తి ఉక్తవతే. ఓకే, ఉక్తవాన్ దానికి చతుర్థి విభక్తి ఉక్తవతే చెప్పినటువంటి. సో కీదృశస్య హరయే కీదృశాయ హరయే ఏమవుతుంది? సో ఎటువంటి సింహానికి? కీదృశాయ హరయే ఉక్తవతే చెప్పినటువంటి. ఏం చెప్పింది? గాం ఉక్తవతే హరయే. సో గాం అన్న చోట మనకి కామ్ అది స్త్రీలింగంలో ఉంటుంది కాబట్టి కామ్ ఉక్తవతే గాం ఉక్తవతే. ఓకే, నెక్స్ట్ కీదృశి. ఈ మాట ఎట్లాంటి మాట చెప్పింది? ఓకే తథాస్తు అని చెప్పింది. తథా ఇతి. సో కీదృశీం గాం ఎటువంటి మాటను? తథా ఇతి గాం. ఓకే, తథాస్తు అనేటటువంటి మాటను. గో శబ్దానికి స్త్రీలింగంలో ఆవు అనే అర్థమే కాకుండా వాక్కు అనే అర్థం కూడా ఉంది. అందుకని గాం అనే చోట ఇక్కడ మనకి వాక్ అనే అర్థం తీసుకున్నారు. సో ఉపానయత్ సమర్పితవాన్. కహ ఉపానయత్ సహ దిలీప.
కీదృశః సహ, కీదృశః దిలీపః, రెండు విశేషణాలు వచ్చినాయి మనకి. న్యస్త శస్త్రః, పునః కీదృశః ప్రతిష్టంభ విముక్త బాహు. ఎప్పుడు విముక్త బాహు ఎప్పుడు విముక్తమైంది? వెంటనే అయింది అది. కాబట్టి కదా ప్రతిష్టంభ విముక్త బాహు? సద్యః. సో ఏమిచ్చాడు? కం ఉపానయత్ స్వదేహం. దేనిలాగా? కథం ఇవ, పిండం ఇవ. और किमिव, किमिव पिंडम इव. कस्य पिंडम? आमिषस्य पिंडमिव. ఓకే, ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? కస్మై ఉపానయత్ హరయే. కీదృశాయ హరయే, ఎటువంటి సింహానికి? ఉక్తవతే, చెప్పినటువంటి. ఏం చెప్పాడు? సో కామ్ ఉక్తవతే, గాం ఉక్తవతే. ఓకే, గాం ఉక్తవతే హరయే. ఏ మాట చెప్పాడు? కీదృశీం గాం తథా ఇతి. సో తథా ఇతి గాం ఉక్తవతే హరయే సద్యః ప్రతిష్టంభ విముక్త బాహు న్యస్త శస్త్రః సహ దిలీపః స్వదేహం ఆమిషస్య పిండమివ ఉపానయత్. ఇది వాక్యమస్తు. రైట్, క్లియర్? సో దాంట్లో సమాసాలు ప్రతిష్టంభ విముక్త బాహు, ఆబ్వియస్ గా ఇది వస్తుంది కదా సమాస పదంలో. ఏంటది? ప్రతిష్టంభమ అంటే పట్టు, ఆ పట్టు నుండి విముక్తి పొందిన చేయి కలవాడు. ఇది చెప్పాల్సింది. సో పట్టు నుండి, ఆ పట్టు ఏదైతే ఆ బిగిసింది కదా, సో ఆ పట్టు నుండి విముక్తి పొందడం, సో విముక్తి పొందినటువంటిది. కాబట్టి ప్రతిష్టంభాత్ విముక్త, ప్రతిష్టంభ విముక్త, పట్టు నుంచి విముక్తి పొందినది. పంచమీ తత్పురుషం. ప్రతిష్టంభ విముక్త బాహు యస్య సహ. ప్రతిష్టంభ విముక్తమైనటువంటి చేయి ఎవడికుందో అతడు. బహువ్రీహి సమాసము అవుతుంది. ప్రతిష్టంభాత్ విముక్త, ప్రతిష్టంభ విముక్త, పంచమీ తత్పురుషం. విముక్త బాహు యస్య సహ దిలీప, వాడికి విశేషణం కాబట్టి బహువ్రీహి అయింది. నెక్స్ట్ న్యస్త శస్త్ర, విడిచిపెట్టబడిన ఆర్ కింద పెట్టబడిన, అంటే విడచిన శస్త్రము గలవాడు. విడిచిన శస్త్రము గలవాడు అంటే అర్థం ఏంటంటే వాడు శస్త్రాన్ని విడిచిపెట్టాడు, అంటే శస్త్రము విడిచిపెట్టబడింది. విడిచిపెట్టబడిన శస్త్రము గల, విడిచిపెట్టబడిన అని ఎప్పుడైతే తాప్రత్యయంతో చెప్తున్నామో కర్మణి అంటే తృతీయ విభక్తి రావాలి. ఎవరి చేతో విడిచిపెట్టబడింది. కాబట్టి న్యస్త శస్త్రం కదా, న్యస్తం శస్త్రం ఆయుధం. ఎవరి చేతైతే ఆయుధం విడిచిపెట్టబడిందో అతడు న్యస్త శస్త్ర. న్యస్తం శస్త్రం ఏన సహ. న్యస్త ఏన ఎందుకు వాడాము? కృత భోజన వాడాం కదా, కృతం భోజనం ఏన సహ వాడాం కదా. ప్రత్యయంతో వస్తే తృతీయ విభక్తి రాయాలి. సో తృతీయ బహువ్రీహి సమాసము అవుతుంది ఇది. న్యస్తం శస్త్రం, విడిచిపెట్టబడిన ఆయుధము కలవాడు, ఎవరి చేతైతే వాడు. సో ఏన సహ బహువ్రీహి. ఇంకేమిచ్చారు? స్వదేహ, స్వస్య దేహ, స్వదేహ, షష్ఠీ తత్పురుష సమాసము. రైట్, ఇక్కడికి ఈ పాఠంలో అన్వయాలు అయిపోయినాయి. ఎస్ శైలజ గారు చెప్పండి ఏంటో. మేడం ఒక్కసారి అన్వయ వాక్యం చెప్పరా? ఏం లేదు, అక్కడ మీకు అన్వయార్థంలో ఏమిచ్చారో అది రాసేసుకోవడమే. తథా ఇతి గా ముక్తవతే హరయే సద్య ప్రతిష్టంభ విముక్త బాహు న్యస్త శస్త్ర సహ దిలీప స్వదేహం ఆమిషస్య పిండమివ ఉపానయత్. సేమ్ అక్కడ అన్వయార్థంలో ఏదైతే ఉందో అది వరుసగా రాసేసుకోండి, తెలుగు మాటలు తీసేసి. రైట్, రామకృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక, ఏమన్నా చెప్పాలా? దింపేసాక చేయి దింపేసాక ఇప్పుడు అదే నేను కూడా ఆవిడ అదే సేమ్ క్వశ్చన్ అండి. దండాన్ని ఇంకొకసారి చదువుతారా అన్నా అనుకున్నాము. ఓకే అయిపోయింది, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి. రైట్, సో నెక్స్ట్ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో అష్టమః పాఠ లెసనింగ్ ఎక్సర్సైజ్ లో కూడా అధో నిర్దిష్టానాం పదానాం విగ్రహ వాక్యాన్ని లిఖత. ఓకే, ఇది ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకే నేను జేవిఆర్ లక్ష్మి గారు ఫస్ట్ నాకు కనపడ్డారు కాబట్టి ఆవిడని అడుగుతున్నా. ఉత్తమ జన సహవాస,
ఉత్తములైన జనుల యొక్క సహవాసము అనేనండి మేడం. అంతే, కరెక్ట్. ఉత్తమ జనస్య సహవాస. ముందు ఉత్తమకి చెప్పాలేమో. ఉత్తమ జన సహవాస అనొచ్చా మేడం? ఫస్ట్ 2 పదాలకే తీసుకోవాలి. ఉత్తమ జన వాటికే చెప్పాలి, బహువచనంలో చెప్పండి. ఉత్తమాహ జనాహ అన్నారు. ఉత్తములైన జనులు. ఉత్తమ జనాహ వస్తుంది. ఏ సమాసం? తర్వాత ఉత్తమ జనాహ అదే విశేషణ పూర్వపదకర్మ. తర్వాత ఉత్తమ జనస్య సహవాస. ఉత్తమ జనాహ అని బహువచనంలో చెప్పి ఇక్కడ జనస్య అని చెప్పి ఏకవచనం. అదే జనానాం. ఉత్తమ జనానాం సహవాస. అక్కడ మళ్ళీ షష్ఠీ తత్పురుష. ఉత్తములైన జనులు కాబట్టి ఉత్తమాహ జనాహ విపుకాస. ఉత్తమ జనుల యొక్క ఉత్తమ జనాహ అవుతుంది సమస్త పదం విపుకాస. ఉత్తమ జనానాం సహవాస షష్ఠీ తత్పురుష సమాసము అవుతుంది. రైట్. నాకు ఇక్కడ రామకృష్ణ గారు చెప్పండి సార్ ఏంటో. రమాకాంత భక్త. చెప్తాను కానండి, ఇది ఉత్తమాహ చ తత్ అనలా, మరి అలా రాయాలంటే ఏం చేయాలి? జనాహ చ మధ్యలో ఉత్తమాహ చ తే జనాహ. సారీ తప్పు రాశాను. పుంలింగంలో రాయాలి. జనాహ పుంలింగ బహువచనం కాబట్టి తే రాసుకోవాలి. రమాకాంత భక్త. రమాకాంత భక్త 3 అంటే 2 వాక్యాలు చెప్పాలి మీకు. రమా యొక్క కాంతుడు. రమాయా కాంత. రమాయా కాంత రమాకాంత షష్ఠీ తత్పురుష. అది కూడా రమాకాంతస్య భక్త రమాకాంత భక్త, అది షష్ఠీ తత్పురుషే. అంతే. రమాయాః కాంతః రమాకాంతః షష్ఠీ తత్పురుష సమాసః. రమాకాంతస్య భక్తః రమాకాంత భక్తః, అది కూడా షష్ఠీ తత్పురుష సమాస. కరెక్ట్. ఓకే సార్. రామన్ సార్ చెప్పండి సార్. నెక్స్ట్ చెప్తారా సార్? సార్ మ్యూట్ లో ఉన్నారు. ఒక చిన్న డౌట్ మేడం. ఈ క్రియార్థః అని ఒక పదం వచ్చింది కదా మేడం, ఆ క్రియార్థక అహ అనేది సమాసం కింద ఏం సమాసం అవుతుంది మేడం? అది క్రియాయాః అర్థః క్రియార్థః షష్ఠీ తత్పురుషం అవుతుంది. క్రియా స్య అని రాలేదు కదా మేడం? క్రియా అనేది స్త్రీలింగం సార్. క్రియా స్త్రీలింగానికి షష్ఠీ విభక్తి యాహానే వస్తుంది. రమా శబ్దం లాగా వస్తుంది. అంటే తెలుగులో ఏమొస్తుంది మేడం? దీని అర్థం ఏంటి మేడం? క్రియార్థం అంటే క్రియ అంటే యాగక్రియకు సంబంధించిన సంపద. యాగక్రియకు సంబంధించిన సంపద. అర్థ అంటే సంపద అనే మీనింగ్ కూడా ఉందండి. అర్థ అంటే సంపద అనే మీనింగ్ కూడా ఉంది. కాబట్టి శాస్త్రం అంటే సో అందుకని క్రియ యొక్క సంపద అంటే యాగక్రియ యొక్క సంపద. ఓకే ఓకే, ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. సో రాజేశ్వరి గారు చెప్తారా? దానికైనా హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి. ట్రై చేస్తాను మేడం. నీలకంఠ సేవ సత్పురుష సంతృప్త. నీలకంఠ యస్య సహా తెలిసిపోయింది బహువ్రీహి అని. ఏంటది? మళ్ళీ సరిగ్గా చెప్పండి. వాక్యం చెప్పాలి. బహువ్రీహి కాదు, నాకు విగ్రహ వాక్యం ఇంపార్టెంట్. మీరు ఎలా చెప్తున్నారు అనేది. నీలకంఠ యస్య సహా అలా ఎలా వస్తుంది? అలా ఎలా చెప్తారు? నీలహ కంఠః యస్య. విభక్తి లేవండి. నీలహ కంఠః నీలకంఠః తెలిసిపోయింది. నీల అంటే నీలకంఠుడి సేవ కాబట్టి నీలకంఠస్య సేవ అని అనొచ్చు మనం. కరెక్ట్. అది షష్ఠీ తత్పురుష తెలిసిపోయింది. తెలియదు.
లాస్ట్ తెలియట్లేదు. సేవయా సేవ చేత సేవ సంతృప్తుడు. సేవయా సంతృప్త. సేవ అది చేయటం. అది షష్ఠి తత్పురుష అవుతుంది. తృతీయ యా సేవ అనొచ్చు. తృతీయ యా యా తృతీయ తృతీయ తత్పురుష. తృతీయ ఓకే. నీలకంఠః నీలః కంఠః యస్య సహ నీలకంఠః బహువ్రీః నీలకంఠస్య సేవా నీలకంఠ సేవ. అది మనకి షష్ఠీ తత్పురుషః. నీలకంఠ సేవయా సేవయా సంతృప్తః నీలకంఠ సేవా సంతృప్తః. అది తృతీయ తత్పురుష సమాసః అవుతుంది. రైట్. థ్యాంక్స్ అండి. ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. సుబ్బలక్ష్మి గారు ఏదో డౌట్ అన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఇది ఇప్పుడు బహువ్రీహి సమాసం నీలం కంటే అని ఇచ్చాడండి. అందులో కంఠమునందు నీలము అనేది కదా. రెండు కూడా చెప్పుకోవచ్చు. నీలం కంఠము అలా నీలముగా ఉన్నవాడు అనేట్టుగా అంటే ఒక రకము. ఇప్పుడు నీలం అనేది విషం కింద తీసుకున్నాడు అనుకోండి, విషము కంఠంలో ఉన్నది అని చెప్పడానికి నీలం కంఠే యస్య సహ, అది కూడా కరెక్టే. వ్యధికరణ బహువ్రీహి ఓకే, రెండు కరెక్ట్ అయితే. యూజువల్ గా. మేడం ఇక్కడ మామూలుగా ఓన్లీ మనకి నీలకంఠ అని ఇస్తే విశేషణ పూర్వపద కర్మధారయ రాయకూడదా? నీలహ కంఠ, నీలమైన కంఠము అంతే రాస్తానంటున్నారు. రాసుకోవచ్చు. కంఠం అంటే ఇక్కడ నీలంగా మొత్తం ఇక్కడ మొత్తం నీలకంఠ సేవా సంతృప్త అన్నాడు కాబట్టి అది బహువ్రీహి అని అర్థం చేసుకోవాలి. కానీ నీలకంఠ అని ఒకటే పదం ఇస్తే నీలహ కంఠ అని చెప్పి విశేషణ పూర్వపదం రాసేయచ్చు. ఓకే మేడం. ఇప్పుడు ఎలాగో అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు కదా మీరు, ఆ కింద అధో నిర్దిష్టే పద్యే గురులకు చిహ్నాన్ని అంకైత చెప్పేయండి. మేడం నేను ఇంకేమి రాయలేదు, వాటిని నన్ను ఏం అడగండి. పోనీ నేను అడుగుతాను క్వశ్చన్స్ అని చెప్ప. ఫస్ట్ ఒకటి చూసుకుని చెప్పుకుంటూ వెళ్ళండి. నేనేమో గణాలు అడిగానా మిమ్మల్ని? గురువులకు చెప్పడానికి ఏంటి అమ్మా? చెప్పండి. ఏమవుతుంది? గురువు, ఎందుకంటే మా అనేది అవన్నీ సమీపాక్షరం రీజన్స్ అవసరం లేదు. రీజన్స్ అందరికీ తెలుసు. మీరు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళండి. నేను తప్పుంటే నేను కరెక్ట్ చేస్తా. ఓకే, మా గురువు. అర్థం అది కూడా గురువే. ఆత్మార్థం జీవలోకే. జీ గురువు, వా లఘువు, లో గురువు, కే గురువు, స్మి కూడా గురువే. ఎందుకంటే స్మిన్ అనేది ఒకటే లెటర్ కింద. ఓకే, రైట్. కో గురువు, నా లఘువు, జీ గురువు, వా లఘువు, టీ లఘువు, మా దీర్ఘం కాబట్టి గురువు, నా లఘువు, వహ విసర్గ ఉంది కాబట్టి గురువు. కరెక్ట్. నెక్స్ట్ లైన్. పరం. పరం అంటే పా అనేది ఇది అనుస్వారం వచ్చింది దాని ముందు. గురువు కాదు, అనుస్వార యుక్తాక్షరాలు గురువులు గాని వాటి ముందు ఉన్నవి కాదు. ఓకే, సో లఘువు, పా లఘువు, రమ్ అనేది అనుస్వారం గురువు, మళ్ళీ పా లఘువు, రో గురువు, పా లఘువు, పా దీర్ఘము గురువు, రా దీర్ఘం గురువు, ర్థం ఇది కూడా గురువు, యో గురువు, జీ గురువు, వా లఘువు, తి లఘువు. ఇక్కడ సహా తీసుకోవాలి మేడం, సా అనే తీసుకోవాలా? నేను ఎలా తీసుకోవాలి? అక్కడ ఉన్నదే తీసుకోవాలి, మనం లేనిది పెట్టకూడదు. ఓకే, సో అది లఘువు, జీ గురువు, వా లఘువు, తి లఘువు. తి లఘువు కాదు, గురువు పదాంతంలో ఉంది. పాదాంతంలో ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. అది మళ్ళీ గురువు అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు సంధులు చెప్పారు. సహా అని పెడితే గురువు అవుతుంది, కానీ దీనికి సంబంధించి ఛందస్సు ఏంటనేది మీకు తెలియదు. ఇక్కడ సహ గురువు అయితే దాని లెక్క తేడా వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఛందస్సుకి, కాబట్టి లోపం అవుతుంది అక్కడ. సో సంధుల ఉపయోగం శ్లోకాల్లో ఇందుకు ఉంటుంది. రైట్. అక్షరం ఒక లఘువు కాస్త గురువు అయిపోతుంది. ఇక్కడ లఘువే ఉండాలి, ఆ ప్లేస్ లో గురువు ఉండడానికి లేదు. సో అందుకని అనమాట. రైట్, చెప్పేశారు కదా ఇప్పుడు క్లియర్ గా. నేను అంతా వాళ్ళ ఆన్సర్ కూడా ఇచ్చారు, అది వేరే విషయం. కరెక్ట్. ఇంతోటి దానికి నేను రాయలేదు, నేను చదవలేదు, ఎందుకండి ఇవన్నీ మనకి అమ్మా. రైట్, రైట్. సో మిగతావన్నీ మీరు చూసుకోండి ఆన్సర్స్.
అవన్నీ దాన్ని ఏమంటారు సుభాషితాలు, వాటికి సంబంధించిన ఆన్సర్స్. సో ఇవాళకి ఇంక నేను సమస్త పదాలు చెప్పట్లేదు. సూక్తి తీయండి. 9 ఇక్కడికి 8 పాఠాలు కంప్లీట్ అయినాయి మీకు. 9th లెసన్ లో సూక్తి తీయండి ఫస్ట్. నైన్త్ లెసన్ లో సూక్తి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. ఇది కూడా భగవద్గీత శ్లోకంలోదండి. ఇది ఆత్మ ఇవ హ్యాత్మనోర్ బంధు ఆత్మ ఇవ హ్యాత్మనాస్ అదే రిపురాత్మన అనేది ఉంటుంది కదా, ఆ శ్లోకం ఏదో ఇది. సో ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. దీనికి కరెక్ట్ గా చెప్పాలంటే లవకుశల పాట ఉంటుంది కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, సేమ్ అదే కాంటెక్స్ట్. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్. మనల్ని మననే, ఎవరికి వాళ్లే తనను తానే ఉద్ధరించుకోవాలంటే తను తానే బాగు చేసుకోవాలి, పైకి అంటే ఆ డెవలప్ అవ్వాలి, పురోగతి సాధించాలి. నా ఆత్మానం తనని తాను కించపరుచుకోకూడదు, అవసాదేత్ దిగజారిపోయేలా చేసుకోకూడదు, పైకి వెళ్ళాలి. మనం ఉచ్చ స్థానాలను పొందడానికి ట్రై చేయాల్సిందే, కానీ దానికి కూడా ఎవరో వచ్చి మన తొయ్యరు, మనకు మనమే చేసుకోవాలి ఆ ప్రయత్నం. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్. తనను తనే ఉద్ధరించుకోవాలట మనిషి అనేవాడు. అలా అంతేగాని తనను తను దిగజార్చుకోకూడదు, కిందకి వెళ్ళిపోకూడదు, అధోగతి పాలవ్వకూడదు. తర్వాత శ్లోకం కంటిన్యూషన్ ఏముంది? ఆత్మే ఆత్మకి బంధువు, ఆత్మే ఆత్మ అంటే తనకు తనే బంధువు, తనకు తనే శత్రువు అనేది భగవద్గీత కంటిన్యూషన్ శ్లోకము. సో అదనమాట. ఏంటి లక్ష్మి గారు చెప్పండి మేడం. ఇది మన శబ్దాలంకారాల్లో చేకానుప్రాస వాటిలోకి సంబంధం, అదే వాటిలోకి ఎందులోకి వస్తుంది మేడం? చేకానుప్రాస, వృత్యానుప్రాస, నేను శబ్దాలంకార అన్ని వస్తున్నాయి, అన్ని కనిపిస్తాయి. నాకు శబ్దాలంకారాల గురించి పెద్దగా తెలియదు, అందుకు నేను దీని నో కామెంట్. రైట్. సో దీనికి సంబంధించిన సమాసాలు ఇవాళ కాదు, ఇవన్నీ కూడా ఇవే ఉన్నాయి. గ్రామరే ఎక్కువ ఉంటుంది మీకు ఎప్పుడు. సరే, గ్రామర్ ఫ్రెష్ మైండ్ తో చదువుకుందాం. సుభాషితాలు తీయండి. సుభాషితాలు గ్రామర్ సమస్త పదాలు అండ్ దెన్ మీకు ఇవి ఛందస్సులు ఉన్నాయి. ఈసారి వృత్తాలు చెప్పాలి, అవన్నీ కలిపి ఒక క్లాస్ మొత్తం పడుతుంది. మిగతా కంప్లీట్ చేద్దాము. మరణం ప్రకృతి శరీరాణం వికృతిర్జీవితముచ్యతే బుధైః. క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ యది జంతుర్నను లాభవానసౌ. ఎప్పుడు ఈ పదం తప్పే చదువుతా నేను. ఏం చెప్తున్నారు? మరణం ప్రకృతి శరీరాణం వికృతి జీవితం ఉచ్యతే బుధైః. క్షణమపి అవతిష్ఠతే శ్వసన్ యది జంతుర్నను లాభవాన్ అసౌ. ఏం చెప్తున్నారు? శరీరాణం కింద ప్రతిపదార్థం. దేహినాం అంటే దేహం ఉన్నవాడికి, అంటే శరీరం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరిణులు. సో శరీరిణాం, సో దేహం ఉన్నవారికి అంటే మనుషులకి. మరణం నిధనం జీవులకు అని అర్థం, మనుషులనే కాదు, శరీరం జంతువులకు కూడా ఉంటుంది కాబట్టి. మరణం నిధనం అంటే చనిపోవడం, మృత్యువు అనేది ప్రకృతి స్వభావ, న్యాచురల్. పుట్టినవాడు గిట్టక తప్పదు అనేది సహజమైన ఇది. స్వభావ అంటే నిశ్చితం, ఖచ్చితంగా జరుగు తీరుతుంది అది అని చెప్పి, అది ఆల్రెడీ డిసైడెడ్. జీవితం జీవనం ఏదైతే ఉందో, మనం బ్రతకడం అనేది ఏదైతే ఉందో, లైఫ్ అనేది వికృతి అంటే వికార, సహజమైన ప్రక్రియ. ఏమిటి? పుడితే చచ్చిపోవడం అనేది, శరీరం ఉంటే అది నాశనం అవుతుంది, మృత్యువు అనేది వస్తుంది అనేది. జీవితం అనేది వికార అంటే ఏంటి? వికారం అంటే అదేమిటండి, మనం ఇన్నేళ్ళు బతికుంటున్నాం కదా, అంతా వికారమైన అంటే దానికి సహజ సిద్ధమైంది కాదా అంటే కరెక్టే, కానీ అది ఆగంతుకం అంటున్నారు. ఆగంతుకం అంటే వచ్చిపోయేది. మరణం ఖచ్చితంగా డిసైడెడ్. జీవితం ఎంత ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటాము, ఎలా ఉంటుంది, ఇదంతా అనిశ్చితి. ఓకే, సో ఇది టెంపరీ అన్నమాట. సో ఆగంతుకం అంటే అది అర్థం. ఇది బుధైః అని పండితుల చేత, పండితైః ఉచ్యతే కథ్యతే అతః. యది అందువలన, యది జంతుః అంటే ప్రాణి, జంతువు అంటే జంతువు అనే కాదు, మనం కూడా మనిషి జీవి, క్షణమపి క్షణకాలమపి, శ్వసన్ అంటే జీవన్ అంటే ఊపిరి పీలుస్తూ ఉంటే, అవతిష్ఠతే వసతి అంటే ఒక్క క్షణకాలమైన ఊపిరి పీల్చుకుంటూ మనం ఉంటున్నాము అంటే,
తదా అది అసౌ ఏషః అంటే ఈ క్షణజీవి అంటే క్షణభంగురం అంటాం కదా జీవితం అట్లా అనమాట. ఒక్క క్షణం కాలం అయినా సరే మనం గనక ఊపిరి పీలుస్తూ ఉన్నాము అన్నారనుకోండి, అది నను నిశ్చయేన ఖచ్చితంగా లాభవాన్. ఈ క్షణజీవి అనేవాడు చాలా మహాలాభయుక్త. అంటే చావు అనేది నిశ్చితము, జీవితం అనేది మాత్రం మనకి అది ఏమంటారు అనిశ్చితమైనది. అలాంటి దాంట్లో మనిషి అదే ప్రాణికి ఒక్క క్షణకాలం పాటు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చినా సరే వాడు చాలా అదృష్టవంతుడు. లాభవాన్ మహాలాభయుక్త భవతి. అలాంటి వాడు చాలా అదృష్టవంతుడు. ఒక్క క్షణపాల కాలం పాటు అలాంటిది మనకి కొన్ని సంవత్సరాల పాటు దొరుకుతుంటే మనం చాలా అదృష్టవంతులము. కాబట్టి దీన్ని సదుపయోగం చేసుకోవాలి అని చెప్పటం యాక్చువల్ ఉద్దేశం. సర్వేషాం ప్రాణినాం మరణం స్వభావ సిద్ధం. ఇక దీన్నే అల్లుతారు బాగా, సాలీడు గూడు అల్లినట్టు అల్లుతూనే ఉంటారు దీన్ని అటు తిప్పి తిప్పి. సర్వేషాం ప్రాణినాం ఎందుకు రాస్తారండి ఇలాగా ఇంత తిప్పి తిప్పి? వాక్య ప్రయోగం మీకు అలా అర్థమవుతుంది, అలా రాయడానికి ప్రయత్నిస్తారు అనే ఉద్దేశంతో. స్వభావ సిద్ధం, మరణం అనేది ప్రకృతి సిద్ధమైనది. తత్పరిహర్తుం కేనాపి నశక్యతే. అది ఎవ్వడు కూడా దానిని అది మాత్రం తప్పించలేరు ఎవరు కూడా. దాన్ని తప్పించడం ఎవరి తరం కాదు. జాతస్య మరణం నిశ్చితం ఏవ. పుట్టిన వాడికి మరణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కింటు జీవనం న నిశ్చితం. జీవితం అనేది తెలియదు, ఎట్లా ఏం జరుగుతుంది లైఫ్ లో, ఒడిదుడుకులు ఎట్లా వస్తాయి, లేకపోతే లాభ నష్టాలు ఎలా ఉంటాయి, అవి ఏమీ తెలియదు. తత్ ఆకస్మికం నతు స్వభావ సిద్ధం. అది అలా వస్తుంది అంతే, ఆకస్మికంగా వస్తుంది, ఎలాగా పోతూ ఉంటుంది. అది మనకి అది స్వభావ సిద్ధమైనది కాదు. అద్యైవ జీవనం సమాప్తం స్యాత్ అథవా శ్వః. ఇవాళ్లే సమాప్తం అయిపోవచ్చు, రేపు అవ్వచ్చు. లేకపోతే జీవితస్య పురుషస్య మరణం భవత్యేవ. ఇక అదే అల్లుతున్నారు. బ్రతికున్న పురుషుడికి మరణం, మరణించిన వాడికి మళ్ళీ జీవిత సంగతి తెలియదు, కానీ బ్రతికున్న వాడికి మాత్రం ఖచ్చితంగా మరణం వస్తుంది. కింటు మృతస్య అదే చెప్తున్నారు మళ్ళీ నెక్స్ట్. కింటు మృతస్య పునః జీవితం భవిష్యతి ఇత్యత్ర నిశ్చయ. చచ్చిపోయిన వాడు మళ్ళీ పుడతాడా లేదా గ్యారంటీ లేదు, కానీ పుట్టిన వాడు మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాడని గ్యారంటీ ఉంది. అతః క్షణకాలమపి జీవః యది దేహే తిష్టతి. అందుకని క్షణకాలం పాటైన ప్రాణం అనేది శరీరంలో ఉన్నప్పుడు తదేవ ప్రాణినాం తదేవ ప్రాణినాం మహాలాభః. అదే ప్రాణులకు గొప్ప లాభము, వరము. కించ మరణే అపి శోకః న కార్యః. మనం అంతా ఉల్టా చేస్తాం కదా, చనిపోగానే ఏడుస్తాం. అందుకని చనిపోయినప్పుడు కూడా చావు యందు మృత్యువునందు విచారించకూడదు, అంటే శోకించకూడదు, బాధపడకూడదు. మళ్ళీ అతః మరణం ప్రాణినాం స్వాభావికం. యావజ్జీవం సంతోషేణ జీవేత్. బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకాలి. యతః దుర్లభం జీవనం అస్మాభి ప్రాప్తం అస్తి. ఎందుకు? చాలా కష్టమైనటువంటి జీవితం. కష్టం అంటే దుర్లభం అంటే ఏంటి? కష్టసాధ్యమైనటువంటి జీవితము మనం దొరికింది. మనకి దొరికినప్పుడు దాన్ని సంతోషంగా గడపాలే కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద బాధలు పెట్టుకుంటూ కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ కాదు అని చెప్పటం. రైట్. రెండో శ్లోకం చూడండి. అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలం. ఇదిగో ఇది అందరికీ అప్లై అయ్యే శ్లోకం అండి ఇది. అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మధ్యాత్. అనేక శాస్త్రం బహువేదితవ్యం అల్పః చ కాలః బహవః చ విఘ్నాః యత్ సారభూతం తత్ ఉపాసితవ్యం హంసః యథా క్షీరం ఇవ అంబు మధ్యాత్. ఏం చెప్తున్నాను? అనేక శాస్త్రం, శాస్త్రాన్ని సంతి బహుని. ఎన్నున్నాయండి? ఆల్రెడీ చాలా మంది వేటిలోనో నేర్చుకుంటూ చాలా ఉన్నాయి. ఓ జీవితకాలం సరిపోదు నిజం చెప్పాలంటే, బోల్డ్ ఉన్నాయి. బహు అధికం వేదితవ్యం. వేదితవ్యం అంటే తెలుసుకొనవలసినది చాలా ఉంది. ఓకే, శాస్త్రాలు చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సింది అంటే జ్ఞాతవ్యం చాలా ఉంది. కాలః చ సమయః అల్పః నా అధికః. ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది సమయం. ఎందుకంటే మనకి ముందర తెలుసుకోవాలి లేదా చదువుకోవాలనే ఆలోచన వచ్చేసరికి సగం జీవితం అయిపోతుంది. ఇంకా ఉన్న జీవితం చాలా తక్కువ, కానీ బోల్డ్ శాస్త్రాలు ఉన్నాయి, బోల్డ్ తెలుసుకోవాల్సి ఉంది. విఘ్నాః మళ్ళీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విఘ్నాః, విఘ్నకారకాః అంశాః అధికాః బహవః విఘ్నాః. బోల్డ్ వస్తాయి. ఏదో మొదలు పెట్టంగానే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు, లేదంటే మన కొంట్లో బాగుండదు, లేకపోతే ఇంట్లో వాళ్ళ కొంట్లో బాగుండదు, లేకపోతే ఎక్కడికో ఇలా ఏవేవో వస్తుంటాయి. అదే మనకు చదువుదామని బిగించేసింది రాదు చదవడానికి. ఇట్లా బోల్డ్ వస్తాయి.
అప్పుడు ఏం చెయ్యాలట? యత్ సారభూతం. ఇన్నున్నాయని ఇన్ని చదివేద్దామని అన్ని పడవల్లో కాళ్ళు పెట్టకూడదు. యత్ సారభూతం, యత్ సారయుక్తం భవతి. ఏదైతే కావాలనుకున్నామో ఒకటి పట్టుకోవాలి. ఏదైతే సారవంతమైనది, కరెక్ట్ గా మనకు అర్థమయ్యేది, మనకు కావాల్సి అనుకుంటున్నది ఒక్కదాన్ని పట్టుకోవాలి. తత్ ఉపాసితవ్యం తదేవ సేవనీయం. అంటే దాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. యథా ఎలా అయితే హంసపక్షి, హంస ముందర పాత్ర పెడితే పాలు నీళ్లు సెపరేట్ చేస్తుంది అంటారు కదా, అలాగే హంసపక్షి అంబు మధ్యాత్ నీటిలో నుంచి జల మధ్యాత్ క్షీరం ఏవ క్షీరం మాత్రమే స్వీకరోతి తథా. అది పాలను ఒకటి తాగేసి నీళ్లు వదిలేస్తుంటుంది దానికి. ఎందుకు? అదే సారం. ఈ నీటితో దానికి ప్రయోజనం లేదు. సో మనకి బోల్డ్ ఉండొచ్చు, 100 పుస్తకాలు ఉండొచ్చు, కానీ మనకు పనికొచ్చేది, మనకి దాంట్లో కావాల్సింది ఒకటే ఉండొచ్చు. అదొకటి నేర్చుకుంటే చాలు, అన్నిటితో సంబంధం లేదు. సో మనం నేర్చుకుంటున్నది కరెక్ట్ గా నేర్చుకుంటే కొంతవరకు అక్కడ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, కానీ ఒకేసారి దాని చుట్టూ ఉన్నదంతా కూడా నేర్చుకుందామని ట్రై చేయకూడదు, అలా టీచర్ని అడగకూడదు అని చెప్తున్నారు. ఇది నా పైత్యం. రైట్ రైట్ తాత్పర్యం చూడండి. జాతేన మనుష్యేణ, అసలు వాక్యాలు ఎలా ప్రయోగం చేస్తున్నారో చూడండి. జాతేన మనుష్యేణ, పుట్టిన మనిషిని మనుష్యేత, బహూనాం శాస్త్రాణం విషయే, చాలా శాస్త్రములకు సంబంధించిన విషయాల్లో, యావత్ శక్యతే తావత్ అధ్యేతవ్యం, ఎంత కుదిరితే అంత తెలుసుకోవాలట, చదువుకోవాలట, చదవబడాలి. తద్విషయే విలంబ నకరణీయ, ఆలస్యం చేయకూడదు. ఆల్రెడీ చేసేసిన వాళ్ళ పరిస్థితి అంటే తెలియదు కదా మనకి. యతః కాలః బహు అల్పః, చాలా టైం, జీవిత కాలం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆలస్యం చేయకూడదు. అపిచ సత్కార్యాణం విఘ్నాః అపి బహవః భవంతి. ఇది అర్థమైపోయి ఉంటుంది. యథా కేనచిత్ కవినా ఉక్తం, మనకు తెలుసు కదా, క్షణసః కణసశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. అదే చెప్పారు, క్షణసః విద్యాం సాధయేత్, ఒకటే చెప్పారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వకుండా, వ్యర్థం చేయకుండా విద్యని ఆర్జించాలి. ఇది తథైవ కృత్వా శాస్త్రాధ్యయన సమయే అపి సారభూతం, చదవమన్నారు క్షణం కూడా వేస్ట్ చేయకుండా, కానీ ఏదైతే సారవంతమైనదో అతి ప్రధానం ఏవ విషయం జ్ఞాతుం అధిక ప్రయత్నః కరణీయ. మనకి ఏదైతే కావాలో, ఏదైతే తెలుసుకోవాలో దాని విషయంలో బాగా కృషి చెయ్యాలి, అదే ప్రయత్నం చెయ్యాలి. జలేన మిశ్రితం క్షీరం ఏకస్మిన్ పాత్రే అస్తి చేదపి, పాలతో కలిసిన నీటితో కలిసిన పాలు ఒక పాత్రలో ఉన్నప్పుడు కూడా, హంస యథా క్షీరమేవ స్వీకరోతి, హంస ఎలా అయితే పాలను మాత్రమే తీసుకుంటుందో, తథా అధ్యయన సమయే అనుపయుక్తః అప్రధానః వా భాగః పరిత్యక్తవ్యః. అందుకనే చేకానుప్రాస వదిలేశాము. ఇప్పుడు అనుపయుక్త, మన కోవిదాకా సంబంధం లేదు. అప్రధానః, ఓన్లీ అర్ధాలంకారాలే, అది కూడా మనకి ఇచ్చినవే ప్రధానము కాబట్టి అంతవరకే మనం చెప్పుకున్నాము. వా భాగః పరిత్యక్తవ్యః, అందుకని అది వదిలేసాము. రైట్. సో మేడం కి చెప్పడం రాదు అది, అందుకని వదిలేసింది. రైట్. సో ఇక్కడికి అది అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చెప్పుకుందాం? క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఏం చెప్తే మీకు కరెక్ట్ గా ఉంటుంది. సమాసాలే చెప్తాను, ఉండండి. చెప్పండి, మన లక్ష్మి గారు చెప్పండి మేడం. చెప్పండి మేడం. నెక్స్ట్ లెసన్ లో సుభాషితం కానీ ఒకటి ఏదైనా చెప్పేసుకుంటే, సూక్తి కానీ ఎలాగన్నీ 1 by 1 అవుతుంది మేడం. సూక్తి అయితే చిన్నగా ఒక పని చేస్తా, అట్లయితే ఇంకా 3 సూక్తులు ఉన్నాయి కదా, 3 పాఠాల్లో 3 సూక్తులు చెప్పేసుకుందాం, అయిపోతుంది, అక్కడతో ఫినిష్ చేసేయచ్చు. రైట్. సో 10th లెసన్ సూక్తి, 10th లెసన్ మీ పేజ్ నెంబర్లు మీరు తీసుకోండి. యాక్చువల్ గా 10th లెసన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఎక్కువ లేదు దాంట్లో. అన్వయాలను, నత్వము అవే మెయిన్, మిగతా సమాసాలకు సంబంధించిన రూల్స్ మనం ఎప్పుడు చెప్పుకునేవే, ఒక రివిజన్. సో 10th లెసన్ తొందరగానే అవుతుంది. సో సూక్తి చూడండి. తీసారా? పేజ్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి పేజ్ నెంబర్ మీరు చూసుకోండి. 10th లెసన్. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఏం చేస్తారట? యోగినః అంటే యోగులు ఆత్మశుద్ధయే, వాళ్ళ ఆత్మని పరిశుద్ధం చేసుకోవడానికి
సంఘం త్యక్త్వా అంటే సంఘం అంటే అసోసియేషన్ అండి. అంటే మనకి వరల్డ్లీ అటాచ్మెంట్స్ అంటామే, ఇహలోకట సంబంధించినటువంటి ఆ రకమైనటువంటి ఆసక్తులు, వాటన్నిటినీ కూడా త్యక్త్వా వదిలిపెట్టి కర్మ కుర్వంతి పని చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే ఆత్మశుద్ధి కోసం కావాలో ఆ పని చేస్తారు. దానికి ఇహలోకంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ఆకర్షణలు, ప్రలోభాలు, వాటిని వదిలేసేసి అని దానికి మీనింగ్. రైట్. తర్వాత ఏం లెసన్? 11th లెసన్ కదా. 11th లెసన్ లో సూక్తులు అయిపోతాయి. కరెక్టే, అక్కడికి అయిపోతుంది అది. 11th లెసన్ లో సూక్తి చూడండి, పేజ్ నెంబర్ తీసుకోండి అందరూ. 11th లెసన్ సూక్తి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానేన సదృశం జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఇహ నా విద్యతే ఇక్కడ ఏమీ లేదుట. అంటే జ్ఞానమే అల్టిమేట్ థింగ్. అదే జ్ఞాన సదృశ పవిత్ర విషయ లోకే అన్య నాస్తి. సంస్కృతంలో ఇచ్చారు మీనింగ్, కానీ మీరు సంస్కృతంలో రాయక్కర, ఒకవేళ తీస్తే తెలుగులో రాయొచ్చు. జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైన విషయము లోకములో వేరొకటి లేదు అనేది దానికి మీనింగ్. ఓకే. ఇంకా 12వది అంటే క్వశ్చన్ పేపర్స్, దానికి సంబంధించినటువంటి 13 కూడా ఉందా? లేదు, 12 దాంట్లో కూడా ఇచ్చారు సూక్తి చూడండి. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇదిగో వచ్చింది శుభాశుభం, సమాహార ద్వంద్వం వచ్చింది. సో అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏం రాస్తున్నారు దానికి మీనింగ్? అస్మాకం సుకృతస్య దుష్కృతస్య శుభాశుభం కర్మ, దాని కూడా వచ్చింది అక్కడ. అస్మాకం సుకృతస్య దుష్కృతస్య చ ఫలం అస్మాభిః అనుభోక్తవ్యం ఏవ. కృతం కర్మ, మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో అదేంటి? శుభ అశుభం ఏదైనా కావచ్చు, వాటి యొక్క సమాహారం, మిళితము అయినటువంటిది ఏదైనా సరే, మనం చేసిన యొక్క పని యొక్క తాలూకు ఫలితాన్ని భోక్తవ్యం. అవశ్యమేవ భోక్తవ్యం, ఖచ్చితంగా చేసిన పాపాలకే కాదు పుణ్యాలకు కూడా మనం ఇక్కడే అనుభవిస్తాం కదా అన్నిటినీ ఫలితాలు, అది చెప్తున్నారు. సో ఇక్కడికి ఇదైతే మీకు నెక్స్ట్ క్లాస్ లో ఈ 9th లెసన్ అయిపోతుంది. అన్వయాలు అండ్ దెన్ ఆ ముందర ఉన్నటువంటి గ్రామర్. అన్వయాలే డౌట్, అన్ని అవుతాయో, గ్రామర్ అయితే అయిపోతుంది. ఓకే, గ్రామర్ అవుతుంది, చూద్దాం అన్వయాలు ఎంతవరకు అవుతాయి. 10th లెసన్ తొందరగా అవుతుంది మోస్ట్లీ. ఇక మీకు 3 క్లాసెస్ ఉంటాయి మాక్సిమం అనిపిస్తోంది ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి. క్వశ్చన్ పేపర్లు ఇప్పుడు చెయ్యం కదా. సో 3 క్లాసెస్ అంటే ఇవాళ ఎంత డేట్? ఇవాళ డేట్ 29th. సో 29th అయితే నెక్స్ట్ క్లాస్ మీకు ఎప్పుడు ఉంటుంది? థర్డ్, నెక్స్ట్ 6th అండ్ మ్యాథ్స్ 10th అయిపోవాలి మీకు మోస్ట్లీ. చూద్దాం, ఇంకేమన్నా అటు ఇటు అయితే చూద్దాం. అయిపోతే అక్కడ వదిలేస్తాను మిమ్మల్ని. రాజేశ్వరి గారు ఏంటో అడుగుతున్నారు, చెప్పండి. దీని తర్వాత క్లోజ్ చేసేద్దాం, 4 minutes ఉంది. చెప్పండి మేడం. యోగులు ఆసక్తిని వదిలేసి అంతఃకరణ శుద్ధి కోసం కర్మను ఆచరిస్తారండి. ఇక్కడ మన సంఘం మీద అని కూడా రాయాల్సి వస్తుంది కదండి. సంఘం కాదండి, అది సంఘం గా, మామూలు సంఘం కాదు అది. సంఘ అంటే ఏంటి? సత్సంగం అంటే ఏంటి అర్థము? సత్పురుషుల యొక్క అదేంటిది సహవాసము అని అర్థం. సంఘ అంటే కలయిక. సో అది సంఘం కాదు ఇక్కడ. సంఘ సొసైటీ అనే మీనింగ్ కాదు ఇక్కడ. సంఘం అంటే దానికి ఆసక్తిని, ఇతర విషయాల ఆసక్తి, అది వదిలేసి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉన్నది కరెక్టే అయితే, ఇంకా నేను అనుకున్నది తప్పు. కరెక్టే, అట్లా ఉన్నది. రైట్. ఓకే, నెక్స్ట్ ట్యూస్డే క్లాస్. పరిచయ వాళ్ళకి నెక్స్ట్ ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి, అయిపోయినాయి, వాళ్ళ సిలబస్ అయిపోయింది. 2 క్లాసెస్ నెక్స్ట్ ఫ్రైడే, థర్స్డేతో వాళ్ళకి అయిపోతుంది. సో మీకు కూడా అయిపోతుంది. ఫైన్. ఎవరు పాడతారు ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం? ఫాస్ట్. శైలజ గారు పాడతారా? ప్రేమావతి గారు పాడండి మేడం. ఉండండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. పాడండి. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః
वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृते कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। सर्वे भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः।